మామ ఈ వీడియో మోస్ట్ కాంట్రవర్షియల్ వీడియో, 100% కాంట్రవర్షియల్ వీడియో. దీన్ని బిట్లుగా పాటలుగా కట్ చేసి నోటుకు వచ్చినట్టు నన్ను బూతులు తిట్టుకునే వీడియో. అంటే కట్ చేసి పెట్టేస్తారు వీడియో ఒకడికే సపోర్టు అది అని. ఎందుకంటే ఈ వీడియోలో అందరి గురించి డప్పు ఉంటుంది, అందరి గురించి ఉంటుంది, గట్టిగా ఉంటుంది, అటు ఇటు ఉంటుంది. అండ్ నాకు మనస్ఫూర్తి చెప్తున్నా, హార్ట్ఫుల్గా, ఎక్కడ వితౌట్ ఎనీ ప్రిపరేషన్ వీడియో చేస్తున్నా. ఫస్ట్ మీరు చేయాల్సింది లైక్ కొట్టు మా, లైక్ కొట్టు ఫస్ట్ కొట్టు. ఓ 15-20 సెకండ్ల గ్యాప్ తీసుకుంటా. ఒక 25,000 నుంచి 30,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో 40 నిమిషాల దాకా ఉంటుంది. వెరీ లెంతీ వీడియో అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో. ప్రతి ఒక్కరి ఫ్యాన్ చూడాలి. చూసి ఈ వీడియోని ఖచ్చితంగా మీరే షేర్ చేస్తారు. షేర్ చేయండి కూడా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ మీరందరూ కామెంట్ చేయాల్సింది టాప్ 5లో ఉన్న 5 మందిలో కళ్యాణ్, ఇమాన్యుయల్, తనుజ, డెమాన్ పవన్, సంజన గారు, ఈ 5 మందిలో బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కాబోయేది ఎవరు కింద కామెంట్ చేయండి. ఇంకేం చేయొద్దు, నన్ను తిట్టొద్దు, నన్ను పొగడొద్దు, ఎవరిని తిట్టొద్దు, ఎవరిని పొగడొద్దు. కామెంట్ బాక్స్ మొత్తం పగిలిపోవాల్సింది ఏంటంటే విన్నర్ ఎవరు. కామెంట్ పెడితే నువ్వు పెట్టావంటే నువ్వు విన్నర్ అని ఫీల్ అవుతున్న వాళ్ళు కామెంట్ పెట్టండి అంతే. పేరు తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, డెమాన్, సంజన, ఈ 5 పేర్లు తప్పించి ఏ పేరు ఏమి ఇంకొక సెంటెన్స్ కూడా వద్దు. జస్ట్ ఆ పేరు టైప్ చేసి పెట్టండి. దట్స్ ఇట్. చూద్దాం ఎన్ని వేల మంది ఎవరిని విన్నర్గా చూడాలి అనుకుంటున్నారనేది ఈ వీడియోతో తెలిపోవాలి. దాంతోపాటుగా కింద కామెంట్ చేస్తారు. సంజన అనగానే సంజనకు సంబంధించిన వాళ్ళు లైక్ కొట్టండి, దానికి కళ్యాణ్ అనగానే కళ్యాణ్ సంబంధించిన వాళ్ళు ఆ కామెంట్కి లైక్ కొట్టండి, తనుజ కామెంట్ లైక్ కొట్టండి. అట్లా లైకులు కొట్టండి. బయటికి టాప్కి వచ్చిన కామెంట్కి ఎన్ని వేల లైకులు వస్తాయో, ఎవరికి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో, ఎవరు ఎక్కువ మంది ఎవరిని విన్నర్గా చూడాలనుకున్నారో తేల్చేద్దాం. 20 సెకండ్ల టైం, 10 సెకండ్ల కామెంట్కి, 10 సెకండ్ల లైకులకి 2 కానండి. నువ్వు ఉన్నావు చూడు మావా, ఇప్పటికీ 350-400 సార్లు చెప్పుంటుంది ఏ డైలాగు. 10 సెకండ్ల గ్యాపు, కామెంటు, లైకు, సబ్స్క్రైబు. నువ్వు అక్క అన్న, నువ్వే నీకు తెలుసు నువ్వే అని. నువ్వు మాత్రం ఒక్క వీడియోకి ఉడాలిగాడు బొచ్చుగాడు వీడు ఏదో చెప్పుకుంటున్నాడు, వీడు చెప్పింది నేను ఎందుకు చేయాలి, నువ్వు సైలెంట్గా ఉన్నావు చూసా, గ్రేట్. ఒక్కదానికి కూడా రియాక్ట్ అవ్వాలి నువ్వు. డేటా తెలిసిపోతుంది ఏడా, నువ్వే ఒక్కదానికి రియాక్ట్ అవ్వాలి. స్టార్టింగ్ చేద్దామా. ఈ వీడియో లెంతీ అండ్ కాంట్రవర్షియల్ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో ఉంటుంది. మొత్తం మాట్లాడతా. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కాబోయేది ఎవరు అనేది డిసైడ్ చేసి పడేద్దాం. డిసైడ్ చేయడానికి ఎక్కువ టైం లేదు. ఈ వీడియో నాకు తెలిసి రిలీజ్ అయ్యే టైంకి, ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న టైము 4:50, 5 దాకా అయినట్టుంది. 6 కల్లా రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. ఈవినింగ్ 6కి ఈ వీడియో రికార్డ్ చేసే టైం నుంచి కరెక్ట్గా 6 అవర్స్ టైం ఉంది మా. 6 అవర్స్ కూడా కాదు, యాక్చువల్గా ఉండేది 1.5 అవరే. నేను ప్రిపేర్ అవ్వకుండా మాట్లాడతా ఏ వీడియోనా, వితౌట్ ఎనీ ప్రిపరేషన్. నేను లైన్స్ కూడా ఏమనుకోను, ఎవరిని ఎలా పొగడాలి ఏమడదు. ఆన్ ది స్పాట్లో నిజంగా వాళ్ళు చూపించిన ఇదిని బట్టి ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ పొగడతలు వచ్చేస్తాయి, న్యాచురల్గా వచ్చేస్తాయి అంతే. వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమైపోద్ది వీడియోలో ఏముందో, ఏం చెప్పబోతున్నాడో చూడాలి. కానీ ఫస్ట్ ఈరోజు బిగ్ బాస్ తెలుగు 9లో మోస్ట్ ఇంపార్టెంట్ డేట్. చాలామందికి అది తెలియదు. ఆ లాజిక్ అర్థం కాక వదిలేస్తారు, నెగ్లిజిబుల్ చేస్తారు. ఫ్యాన్స్ అందరూ రోజంతా అల్లాడించుకొని బీభత్సమైన సపోర్ట్లు చేసి ఫ్లెక్సీలు కట్టి, ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు పెట్టి, ఎక్కడ పడితే అక్కడ స్టోరీలు పెట్టి, వాడిని తిట్టి వీడిని తిట్టి, వాడి చేత తెచ్చుకొని వీడి చేత తెచ్చుకొని చేస్తారు. కానీ దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ డే ఫర్ ఎనీ సీజన్. ఏ సీజన్లో అయినా తీసుకోండి, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ డే. విన్నర్ని డిసైడ్ చేయడానికి, విన్నర్ ఎవరికి కావాలనుకుంటే వాళ్ళని విన్నర్ చేయడానికి దిస్ ఈజ్ ఇంపార్టెంట్ డే. దీని మీద ఒక రీల్ కూడా చేయబోతున్నాను నేను. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఆ రీల్ని కూడా లైక్ చేసి ఆ రీల్ని షేర్ చేసుకుని అందరికీ పంపించండి. ఎందుకు ఇంపార్టెంట్ డే అంటే, ఈరోజు నైట్ 10:30కి గుర్తుపెట్టుకోండి మామ, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చెప్పిన తర్వాత చెప్పే ప్రతి మాట ఇంపార్టెంట్, అక్షర సత్యం. ఇన్ని రోజులు మీరు చూసిన వీడియోస్ వేరు, ఈ వీడియో వేరు. మీకు యూజ్ అయ్యే వీడియో, నీకు నచ్చిన వాడిని విన్నర్ని చేసుకోవడానికి ఏమేం చేయాలో చెప్పే వీడియో ఇది. ఫస్ట్ ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే, గ్రాండ్ ఫినాలేకి ఓటింగ్ స్టార్ట్ అవుద్ది. నైట్ 10:30కి స్టార్ట్ అవుద్ది. నైట్ 10:30కి స్టార్ట్ అయ్యి ఈరోజు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం నైట్ వరకు 6 రోజులు ఓటింగ్ పడుతుంది. 6 డేస్లో 5 డేస్కి అంటే రేపటి నుంచి శుక్రవారం వరకు 5 రోజులకి మాత్రం మీకు 24 అవర్స్ టైం ఉంటుంది. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓటు వేసుకోవచ్చు, నీ ఇష్టం వచ్చినంతసేపు ఎప్పుడు కావాలంటే అప్పుడు. నీకున్న ఒక్క ఓటు. ఓటింగ్లో కూడా చాలామందికి బీభత్సమైన కన్ఫ్యూజన్ ఉంది. నేను స్వయంగా బిగ్ బాస్ టీంలో వాళ్ళనే అడిగి చేస్తున్న వీడియో ఇది.
బిగ్ బాస్ టీంలో ఉన్న వాళ్ళని డౌట్ అడిగి నిజంగా ఎంతమంది ఎన్ని ఓట్లు వేయొచ్చు, ఏది కన్సిడర్ చేస్తారని అడిగి చేస్తున్న వీడియో ఇది. కాబట్టి ఫస్ట్ రేపు నుంచి, ఈరోజు నైట్ది చెప్తాను, రేపటి నుంచి మిగతా 5 రోజులు, రేపు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం వరకు నువ్వు తీరిగ్గా హ్యాపీగా ఓట్లు వేసుకోవచ్చు. ఓట్లు అంటే హాట్స్టార్ ఓపెన్ చేయాలి మావా. హాట్స్టార్ ఓపెన్ చేసి ఎపిసోడ్ చూసేటప్పుడు ఎపిసోడ్ దగ్గర ఓటు అని ఉంటుంది. దాంట్లో 5 మంది ఉంటారు. 5 మందిలో ఎవరికి కావాలంటే వాడికి ఫేవరెట్కి ఓటేసుకోండి. దట్ ఈస్ 1 ఓట్. నువ్వు నీ ఓటు ఒకటి, నీ ఫ్యామిలీలో మీ అమ్మ ఫోను, మీ నాన్నగారి ఫోను, మీ అమ్మగారి ఫోను, ఎవరి ఫోన్ ఉంటే వాళ్ళందరి దాంట్లో నుంచి ఒక్కొక్కటి ఓటేయచ్చు. ఇలా ఓట్లు ఒక్కొక్కరికి ఒక్క ఓటే పడుద్ది హాట్స్టార్లో. అండ్ అగైన్ ఒక మొబైల్ నెంబర్కి, సింగిల్ మొబైల్ నెంబర్కి, ఇదే ఇన్ఫర్మేషన్ కాదు మా, చాలా కాంట్రవర్షియల్ వీడియో ఇది, మొత్తం చూడండి, వీడియో మొత్తం చూస్తేనే ఒక క్లారిటీ ఉంటుంది. సింగిల్ మొబైల్ నెంబర్తో ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వచ్చు ఎవరికైనా. మీ కంటెస్టెంట్ ఎవరైనా వాళ్ళకి నీ ఒక్క మొబైల్ నెంబర్ నుంచి, ఇప్పుడు ఎగ్జాంపుల్కి కళ్యాణ్కి ఒక మిస్డ్ కాల్ ఇచ్చావనుకో, కళ్యాణ్ నెంబర్ ఒకటి వస్తుంది. ఈరోజు నైట్ ఎపిసోడ్ తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్కి ఒక నెంబర్ వస్తుంది. ఎగ్జాంపుల్ కళ్యాణ్కి నువ్వు ఒక మిస్డ్ కాల్ ఇచ్చావనుకో, ఆ మిస్డ్ కాలు రింగ్ అయితే రిజిస్టర్ అయిపోయినట్టు. ఒకే ఒక్క మిస్డ్ కాలు, ఒకే ఒక్క ఓటు. మిస్డ్ కాల్ నుంచి అంటే ఒక మొబైల్ నెంబర్ నుంచి ఒక రోజుకి ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వగలవు. వీక్ మొత్తం మీద 6 రోజులకి 6 మిస్డ్ కాల్ ఇస్తే 6 ఓట్లు పడతాయి మీ నుంచి. అదే కళ్యాణ్కి మిస్డ్ కాల్ ఇచ్చిన నెంబర్ నుంచి మళ్ళీ తనూజాకి మిస్డ్ కాల్ ఇస్తే ఫస్ట్ రింగ్ అయిన వాళ్ళదే వద్ది. ఫస్ట్ కళ్యాణ్కి కాల్ చేసినప్పుడు రింగ్ అవ్వలేదు అనుకో, నెక్స్ట్ తనూజాకి కాల్ చేసి రింగ్ అయితే తనూజాకి ఓటు అయిపోద్ది. కళ్యాణ్కో ఇమానియల్కో మళ్ళీ ఎవరికైనా అదే ఫోన్ నుంచి రింగ్ చేసినా రింగ్ అయినా అది కంట్రోల్కి రాదు. ఫస్ట్ మిస్డ్ కాల్ ఇవ్వాలి, రింగ్ అయిన వాళ్ళదే రిజిస్టర్ అవుతుంది. ఒక్కసారి రింగ్ అయితే అయిపోయింది, దాని గురించి ప్రయాసాలు వద్దు. మళ్ళీ వేరే వాళ్ళ నెంబర్లు తీసుకుని ఎక్కడ పడితే అక్కడ ఎవరు దడితే పడితే ఎవరిది కనిపిస్తే వాళ్ళతో రింగ్ ఇస్తే అయిపోయినట్టు, ఒక ఓటుకి అంటూ అది. ఇప్పుడు పక్కన పెడదాం. అదే తనూజా ఫ్యాన్స్ తనూజాకి రింగ్ ఇస్తే రింగ్ అవ్వక మళ్ళీ కళ్యాణ్కి రింగ్ వేసారు అనుకో, కళ్యాణ్కి వచ్చినప్పుడు రింగ్ అయితే తనూజాకి ఓటు కౌంట్ కాదు. సేమ్ ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఇమాన్యుయల్కే రింగ్ ఇచ్చుకోవాలి. వేరే రింగ్ ఇచ్చిన తర్వాత అవ్వలేదనేసి వేరే వాళ్ళకి కౌంట్ ఊరికి టైప్ చేసి పెట్టి వేరే వాళ్ళకి రింగ్ ఇచ్చారు, వాళ్ళకి రింగ్ అయితే అదే కౌంట్ అవుద్ది. అంతే. ఒక్కోసారి ఏం చేస్తుంది తెలుసు, మనం జలానందం మనకు ఉంటుంది. కొంతమందికి ఏం చేస్తారంటే ఒక కంటెస్టెంట్కి మీరు వేయాలనుకో ఫోన్ చేస్తారు, అప్పుడు ఏదో బిజీయో లేకుంటే ఏదో ఒకటి కనెక్ట్ అవ్వడం రింగ్ అవ్వడం జరుగుతుందిగా. ఆ తర్వాత వేరే వాడికి ట్రై చేస్తారు, అక్కడ రింగ్ అయిపోద్ది, మీ నెంబర్తో కౌంట్ పడుద్ది. అప్పుడు మీరు మళ్ళీ వేస్తారు, మళ్ళీ రింగ్ అవుతుంది, కానీ అది కౌంట్లోకి రాదు. ఫస్ట్ ఫోన్ ఫస్ట్ రింగ్ అయిన వాళ్ళకి. ఈ 2 చేయడానికి 24 గంటల టైం ఉంది రేపు నుంచి. బట్ ఈరోజు ఎందుకురా అంత ఇంపార్టెంట్ అంటే, ఏ సీజన్లో అయినా ఈరోజు ఓన్లీ 1.5 గంట మాత్రమే ఉంది మా. 1.5 అవర్, 1:30 మాత్రమే టైం ఉంది. విన్నర్ని డిసైడ్ చేసే మెయిన్ 1.5 అవర్ ఇదే. నువ్వు తనుజాని చేస్తావా, కళ్యాణ్ చేస్తావా, ఇమానుయల్ చేస్తావా, డెమాన్ పవన్ చేస్తావా, సంజన గారిని చేస్తావా, విన్నర్తో పాటుగా పొజిషన్స్ డిసైడ్ చేసే వీక్ ఇది, పొజిషన్ డిసైడ్ చేసే డే ఇది. ఎందుకంటే నాకు గ్యాస్ట్రిక్ ఎక్కువైపోయింది, ఫేవరిష్గా ఉంది రోజు. విన్నర్ని డిసైడ్ చేసే ఇది ఎందుకు తెలుసా, 1.5 గంట టైముగా. ఆ 1.5 గంట టైము ఈ పిఆర్లు కావచ్చు, ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజెస్ కావచ్చు, వాళ్ళు ఎంత ప్రమోట్ చేసుకుంటే అంత ప్లస్ అవుద్ది. అండ్ వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్ పేజెస్ ఈ 1.5 గంటని ఎంత క్యాష్ చేసుకుంటారో అంత హ్యూజ్ ఛాన్సెస్ మీ కంటెస్టెంట్ గెలవడానికి అండ్ మీ కంటెస్టెంట్ పొజిషన్ బెటర్ చేసుకోవడానికి. ఎందుకంటే 10:30కి 10:20కి అట్లా ఎపిసోడ్ అయిపోద్దామా. అయిపోగానే నాకు సార్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత తీరిగ్గా నువ్వు బాత్రూమ్కి పోయి వచ్చి అటు ఇటు తిరిగేసి వచ్చి అన్నం తినేసి కూర్చునేసరికి 11:30 అయిపోద్ది. సో నువ్వు 12 గంటల లోపల ఓటేయాలన్న ఉద్దేశం, ఎవరో వచ్చి నీకు గట్టిగా చెప్పి, ఎవరో వచ్చి నీ ఫీడ్లో నాన్ స్టాప్గా కనపడుతూ ఇదే లాస్ట్ 1.5 గంటలోనే ఓటైపోద్ది, 1.5 గంటలోనే ఓటైపోద్ది, వెయ్యండి ఈ రోజుకి అనేసి చెబితేనే ఓటేస్తారు తప్పించి మిగతా వాళ్ళందరూ రేపేద్దామని అనుకుంటారు. ఉండేది 1.5 గంటలోనే. ఈ రోజు వేసే ఓటు అయిపోద్ది, రేపు నుంచి మళ్ళీ ఫ్రెష్ అవుట్ కౌంట్లో అవుద్ది. ఈ రోజు వేస్తే ఈరోజు అయిపోయింది. ఆ 1.5 అవర్లో ఒక ఓటు పడుతుంది ఒక్కొక్కరికి. అండ్ ఆ 1.5 అవర్లో ఒక్కొక్కరికి ఒక మిస్డ్ కాల్ పడుతుంది. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, ప్రీషియస్ 1.5 అవర్. ఏ కంటెస్టెంట్కైనా దయచేసి ఈ 1.5 అవర్ని కేర్లెస్ చేయొద్దు. ఈ 1.5 అవర్లో మీరు ఎవరినైతే గెలిపించుకోవాలంటారో వాళ్ళకి ఓట్లేసి మిస్డ్ కాల్స్ వేసి గెలిపించుకోవడానికి ఈ రోజే పునాది పడుతుంది. దిస్ ఈజ్ మెయిన్ డే. ఈ రోజు ఎవరైతే లీడ్లోకి వస్తారో, మార్క్ మై వర్డ్స్, ఈ రోజు మిస్డ్ కాల్స్లో అండ్ ఓటింగ్లో, హాట్స్టార్ ఓటింగ్లో ఎవరైతే లీడ్లో ఉంటారో వాళ్ళే విన్నర్ అయిపోతారు. వాళ్ళే 1000% వాళ్ళే విన్నర్. ఎందుకంటే మిగతా రోజుల్లో ఈజీగా డే అంతా ఉంటే వాళ్ళ పిఆర్లు పోయి అన్ని స్కూల్లో అన్ని కాళ్ళలో తిరిగి వేయించగలరు. ఈ 1.5 అవర్ అయితే కష్టం. ఎవరికైతే వాళ్ళకి గుర్తు చేయాలి, లేకుంటే ఫీడ్లో ఏదైనా కనపడితే సోషల్ మీడియా త్రూ వేయాలి. కానీ నువ్వు అక్కడికంటే అక్కడికి వెళ్ళి రోడ్లోకి వెళ్ళి ఎవరిదంటే ఫోన్ తీసుకెళ్ళవు. బట్ రేపు నుంచి ఏం జరుగుతుంది, నాన్ స్టాప్గా రోడ్ల మీద కనపడే వాళ్ళందరి మీద వేసేయచ్చు. ఎవరింట్లోకి వెళ్ళైనా వేసుకోవచ్చు, మన బంధువుల ఇంటికి ఎవరింటికైనా. అది డిఫరెంట్ సిచ్యువేషన్. ఈ రోజు మెయిన్ ఇది గుర్తుంది కదా, ఇది పక్కన పెడదాం. మీరు ఎవరికి ఓటేస్తున్నారో చెప్పండి కింద. ఇప్పుడు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మా హాట్స్టార్ ఓటింగు
అండ్ మిస్డ్ కాల్స్ గురించి చెప్పేశారు. ఇప్పుడు ఈ సీజన్లో 5 మంది ఉంటే 5 మందిలో ఎవరు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కాబోతున్నారు అండ్ తనూజ కళ్యాణ్లో ఎవరు టాప్ ఉన్నారు అనే దాని మీద డిసైడ్ చేసి మాట్లాడతా. ఫస్ట్ మాట్లాడాల్సిన ఒక టాపిక్ ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మామ ఈ వీడియోలో నేను వితౌట్ ఎనీ ఫిల్టర్ మాట్లాడేస్తా. కొంతమంది ఏం చేస్తారంటే వాంటెడ్గా దాన్ని కట్ చేసి దీన్ని కట్ చేసి అక్కడ పెట్టి ఏదో పొడవాలని చూస్తారు. కొంతమంది మేమర్స్ కావచ్చు, కొంతమంది ఇన్స్టాగ్రామ్లో ఉండేవాళ్ళు కావచ్చు, ట్రోల్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు కావచ్చు. ఐ డోంట్ కేర్. అన్నీ హార్ట్ఫుల్గా అందరి గురించి మనస్ఫూర్తిగా మాట్లాడేస్తా, మనస్ఫూర్తిగా. ఫస్ట్ ఈ సీజన్లో రికార్డుల మోత అని పెట్టాను కదా, అది ఊరికే అల్లాటప్పగా పెట్టలేదు. ఏ సీజన్లో ఇలాంటి సీజన్ ఇంతవరకు రాలేదు మామ. దిస్ ఈజ్ ఏంది ఏమంటారు, ఆ బిఫోర్ ఎవర్ అంటారు చూసారా, అదేదో అంటారు చూసారు సినిమా వెంకటేశ్వర గారి సినిమాలో ఇలా ఏదో అంటారు చూసాం స్వామి, ఎవరు అంతకుముందు రాలేదు ఇంతకుముందు రాలేదు అనేసి ఏదో అంటారు ఇంగ్లీష్లో. అది పోయింది, నాకు మైండ్ పని చేయలేదు. సో అదే ఇంతకుముందు లేదు ఇక ముందు రాకపోవచ్చు. ఎలాంటి సీజన్ అంటే చూడ్డానికి ఏదో ఏంట్రా ఒక గొడవ కూడా లేదు, ఈ సీజన్ ఎత్తిపోయిందిరా అనిపించేలాంటి సీజన్. ఎందుకంటే 1-2 పొజిషన్లో టాప్ 1 టాప్ 2లో ఉండే తనూజ అండ్ కళ్యాణ్లో ఎవరు టాప్ అయినా కానీ వాళ్ళిద్దరి మధ్య ఇప్పటికీ జిగిరి దోస్తుల బంధం ఉంది అంటే బిగ్ బాస్ టీమ్ తలకాయలు పట్టుకుంటా ఉంటారు. ఇదేం కర్మరా, వీళ్ళేందని ఎంత క్లోజ్గా ఉన్నారు, ఒక గొడవ లేదు, ఒక ఆర్గ్యుమెంట్ లేదు, హ్యాపీగా ఒకరికొకరు. లాస్ట్ డే కూడా లాస్ట్లో బిర్యానీ వస్తుంది మామ అందరికీ, మేము ఉన్నాం కదా. లాస్ట్ డే బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, జామ్ అన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ హ్యాపీగా పంచుకొని నీకు ముక్క నాకు ముక్క, నీకు ముక్క నాకు ముక్క అని వేసుకునే టైంలో వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారంటే లాస్ట్ డే ఆ ఒక్కరోజు నైట్ వీళ్ళిద్దరే ఉంటారు హౌస్లో, ఎవ్వరు ఉండరు. వీళ్ళిద్దరూ హౌస్లో ఉంటే వాళ్ళకి ఫుడ్ పంపిస్తే నీకొక ముక్క నాకొక ముక్క, నీకొక ముక్క నాకొక ముక్క. ఇప్పుడు మీ చెల్లెలు పెళ్ళి అయిపోయింది కదా, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉంటారా ఇక్కడికి వచ్చి ఉంటారా అనేసి ఈవిడ మీ అమ్మకి శారీ ఇచ్చాను, ఆ శారీ కట్టుకుందో లేదో మరి ఒకసారి వచ్చినప్పుడు నేను చూస్తాను ఆ శారీ కట్టుకున్నారా ఆవిడ. ఒకసారి వెళ్ళిన తర్వాత నాకు ఖచ్చితంగా మీ మమ్మీ చేసి మాట్లాడించాలి, ఓకేనా. ఆ శారీ గురించి అడుగుతాను, అదేమన్నా రంగు ఊరిందా లేకపోతే ఎట్లా బాగుందా లేదా, ఎందుకంటే నేను చూడలేదు కదా కళ్యాణ్, అది పంపించింది ఇంట్లో నుంచి, అది కొలాబరేషన్లో వచ్చి ఉంటుంది, అది ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇతను వచ్చేసరికి ఒకసారి అంకుల్తో మాట్లాడాలి, వచ్చిన తర్వాత మీ బావగారు మీ వాళ్ళ ఇంటికి కూడా మనం వెళ్దాము అండ్ ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మన ఇద్దరు నా మొబైల్ నెంబరు వాళ్ళ దగ్గర ఉంటుంది తీసుకో, టీం బిగ్ బాస్ టీం దగ్గర, నీ దగ్గర ఆ మొబైల్ నెంబర్ ఉంటుంది బిగ్ బాస్ టీం దగ్గర తీసుకో. ఇవన్నీ నైట్ టైం ఆడుకుంటా ఉంటే బిగ్ బాస్ టీం తలకాయలు పడుకుంటా ఉంటాయి, ఏమి కర్మరా ఇది ఇంత క్లోజ్గా ఉన్నారు ఏంట్రా వీళ్ళందరూ అని. అంత క్లోజ్గా ఉన్న సీజన్ని ఫ్లాప్ అవుతాను అనుకుంటారు కానీ సూపర్ డూపర్ బంపర్ హిట్ అయింది ఈ సీజన్. ఏమన్నా టీఆర్పీలో దాంట్లో కూడా రికార్డు బ్రేకింగే. 4వ సీజన్ తర్వాత సీజన్ 4 తర్వాత ఫస్ట్ టైం ఇంత రికార్డు బ్రేకింగ్ టీఆర్పీలు వస్తున్నాయి. దానికి కారణమైన థింగ్స్ మాట్లాడుకుందాం. ఈ 5 మంది ఎక్కడ రికార్డులు మోతా అనేది కూడా మాట్లాడతా. ఫస్ట్ దీనికి కారణం ఏంటంటే టీఆర్పీలు బద్దలవడానికి నేను చిన్నగా మాట్లాడుతున్నా, ఎందుకంటే గొంతు భయంకరమైన మంటుంది. ఉదయం నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి వీడియో చేద్దాం అనుకుంటున్న ప్రతిసారి కూడా జ్వరం వచ్చిన ఫీలింగ్ ఉందిరా, ఇప్పుడు యాడ్ చేస్తాం అన్న ఫీలింగ్ ఉన్నా కూడా చేయలేకపోయినా. ఇది 40 నిమిషాల వీడియో, బట్ స్టిల్ చాలా మంచి వీడియో కాబట్టి ఎలాగైనా చేద్దామనేసి గట్టిగా మాట్లాడుతున్నాను. రికార్డుల మోత ఏంటంటే ఈ సీజన్ హిట్ అవ్వడానికి బంధాలు కారణం, రిలేషన్స్ కారణం, బాండింగ్స్ కారణం. ఎవడు అవునన్నా కాదన్నా ఇది బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఒక రికార్డు బ్రేకింగ్గా నిలబడిపోతే దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని బిగ్ బాస్ ప్రతిసారి ఇలాంటి బాండింగ్లు మన మీద రుద్దబోతారేమో అని నాకు కొంచెం భయం అనిపిస్తుంది. బట్ రుద్దే అవకాశం అయితే ఉంది. ఒక 10% బాండింగ్లు అయితే రుద్దుతారు. ఎవరైతే బాగా క్లోజ్గా ఉంటారనుకుంటారో, ఎవరైతే సీరియల్ ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళని ఎక్కువ మంది వేసే అవకాశం ఉంది ఫర్దర్ సీజన్స్లో. ఎందుకంటే ఈసారి బాండింగ్లు ఎక్కడెక్కడ కనెక్ట్ అయినాయి. ఏ సీజన్లో రా నాయన అమ్మ కొడుకు బంధం ఏంది, నానా కూతురు బంధం ఏంది, ఆ నానా కూతురికి ఇంకో కూతురు తోడేంత బంధం ఏంటి, రౌడ్ ట్రాకుల్లాగా 2 ట్రాకులు స్టార్ట్ అయ్యి మధ్యలోకి వచ్చేసరికి ఫ్రెండ్షిప్ ఏంటి, ఆ ఫ్రెండ్షిప్ ఏమన్నా లాస్ట్ దాకా లేకుండా ఉందంటే ప్యూర్ బాండింగ్ లాగా ఇప్పటికీ ఫ్రెండ్షిప్లు అలాగే ఉన్నాయి. దాని తర్వాత చూస్తే ఇమాన్యుల్ది తనుజది ఒక ఫ్రెండ్షిప్, ఇమాన్యుల్ది రీతుది ఒక ఫ్రెండ్షిప్, రీతుది డెమాన్ది ఒక ఫ్రెండ్షిప్, డెమాన్ది కళ్యాణ్ది ఒక ఫ్రెండ్షిప్, అండ్ రీతు అండ్ కళ్యాణ్ది టామ్ అండ్ జెర్రీ, తనుజ అండ్ డెమాన్ది టామ్ అండ్ జెర్రీ, రీతు అండ్ అంతే సంజన గారు అండ్ ఇమాన్యుల్ ఒక బంధం, సంజన గారు డెమాంద్ ఒక బంధం. ఏంది బంధాల భారీ పరిశ్రమ అది అన్నట్టుగా, మామూలు బంధాలు కాదు, బంధాలతోనే నడిచింది అయ్యా ఈ సీజను. అప్పుడు ఎవరికైనా ఎలా కనెక్ట్ అవుద్ది? బిగ్ బాస్ సీజన్ చూసేది ఎవరంటే 9కి స్టార్ట్ అవుద్ది కాబట్టి ప్రైమ్ టైం కాబట్టి అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ కూర్చున్నప్పుడు వాళ్ళకి కావాల్సింది ఆ సీరియల్ ఎమోషన్స్ రావాలి. ఆ సీరియల్ ఎమోషన్స్ ఏ సీజన్లో రాలేదు, ఈ సీజన్లో వచ్చాయి. సోషల్ మీడియా వాళ్ళు గొడవలు లేవురా అనుకుంటే గొడవలు ఎందుకురా బొక్క, అక్కడ వాళ్ళు ఏడుపులు ఉండగా మనకెందుకురా
తొక్క అనుకుని వాళ్ళు గొడవలతో ఆ ఏడుపులు, ఆ పెడబొబ్బులు, ఆ రిలేషన్స్లో వీళ్ళు ఏమనుకుంటారో, ఆయన దగ్గరికి పోతే ఈ అమ్మాయి ఏమంటుందో, ఈమె దగ్గరికి పోతే ఈ అమ్మాయి ఏమంటుందో, వాళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతుండే భరణి గారు. ఇలాంటి సిచ్యువేషన్స్, ఈ లవ్ ట్రాక్, ఆ లవ్ ట్రాక్, ఆ ఫ్రెండ్షిప్, ఆ అమ్మ కొడుకుల బంధాలు, వీటన్నిటి మధ్యలో అందరికీ ఎగ్జైట్మెంట్ పెరిగి చూశారు. దానివల్ల హిట్ అయింది. ఇది ఒక రికార్డు బ్రేకింగ్ సీజన్. చూడడానికి బంధాలు ఉంటే హిట్ అవ్వదు అనేసి మనం ఒక రాంగ్ అజంప్షన్లో ఉండిపోయాం. బంధాలున్నా కూడా బంధాల సంఖ్యలను తెచ్చుకొని టీఆర్పీలు వస్తాయని ప్రూవ్ చేసింది. నిన్న మొన్న కూడా టీఆర్పీలు ఎదిరిపోయింది స్వామి. సీజన్ 4 తర్వాత హైయెస్ట్ టీఆర్పీలు. సీజన్ 4ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఇంట్లో నుంచి బయటికి పోకుండా చూసిన రోజులేవి కరోనా వల్ల. ఈ రోజుకి ఆ రోజుకి చాలా డిఫరెన్స్ ఉంది. బట్ ఆ రోజు వచ్చినంత టీఆర్పీలు వస్తున్నాయి. ఇదొకటి. రెండోది, టాప్ 5లో 5 మంది ఉంటే 5 మందిలో బంధాలు చూడండి. 5 మందిలో బంధాలు లేదు స్వామి, ఇప్పటికీ బంధాలు. నిన్నటి దాకా 7 మంది ఉంటే 7 మంది బంధాలు వర్ణనాతీతం. భరణి గారు సుమనన్న బంధం, కళ్యాణు తనూజ బంధం, కళ్యాణు ఇమాన్యుల్ బంధం, డెమాను కళ్యాణు బంధం, తనూజ ఇమాన్యుల్ బంధం, తనూజ ఇమాన్యుల్ సంజన బంధం, సంజన డెమాన్ బంధం, డెమాన్ తనూజ బంధం. నిన్నటి రోజు దాకా కూడా టాప్ 7లో ఉండే వాళ్ళందరి మధ్యలో ఆ బంధం వర్ణనాతీతం. కళ్ళల్లో నుంచి రక్తం కారేంత దారుణం. ఇది కూడా ఒక రికార్డు. నువ్వు టాప్ 5లోకి వస్తే అదేంట్రా వీళ్ళు ఇంత బంధం అని. ఇంకొక రికార్డు బ్రేకింగ్ ఒక్కొక్కటి కూడా చెప్తాను. చెప్పిన తర్వాత వీళ్ళందరిలో ఆ రికార్డు బ్రేకింగ్ బంధాలు చెప్పేటప్పుడే వీళ్ళందరూ ఎక్కడరా జనాల మనసులు గెలిచేశారు అనేది కాంట్రవర్షియల్ వేలో చెప్పేస్తారు. 100% కాంట్రవర్షియల్కి తీసుకొని పోయే బొచ్చుగాలకి అది తీసుకొని ఫస్ట్, ఈ సీజన్లో మిరాకిల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అద్భుతాలు క్రియేట్ చేసిన కంటెస్టెంట్ ఉన్నారు. ఇది పునాది. ఈ బిగ్ బాస్ తెలుగుకి ఒక పునాది ఈ సీజన్. ఎందుకంటే 5 మంది వస్తే 5 మందిలో 5 మంది టాప్ 5 కంటెస్టెంట్స్ రికార్డు బ్రేక్ చేశారు. ఫస్ట్ కంటెస్టెంట్ గురించి చెప్పుకుందాం. ఇమాన్యుల్ ఏది ప్రిపేర్ కాల, ఇక్కడ ఏది గుర్తొస్తే అది నార్మల్గా న్యాచురల్గా చెప్పేస్తాం ప్రతి ఒక్క కంటెస్టెంట్ గురించి. ఇమాన్యుల్ ఒక ఎంటర్టైనర్, ఒక కమెడియన్. జబర్దస్త్ కేటగిరీ అనొచ్చు, కమెడియన్ కేటగిరీ అనొచ్చు, కొంచెం ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో వచ్చారనేది క్లియర్గా ఉంది. ప్రతిసారి ఎంటర్టైనర్స్ ఒకరిద్దరు వస్తారు. ఆ వచ్చిన వాళ్ళల్లో అందరూ ఎంటర్టైన్ చేస్తారు. సేఫ్ గేమ్ అనే ముద్ర అందరికీ పడుద్ది. అండ్ టాస్కులు ఆల్మోస్ట్ వచ్చిన ఎంటర్టైనర్స్ అందరూ బాగా ఆడారు తెలుగులో అదృష్టవశాత్తు. కానీ ఈ పర్టికులర్ ఇమాన్యుల్ స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి జోకులు వేసే కాడ జోకులు అలాగే వేస్తున్నాడు. ఇక ఎప్పుడు కామెడీ పీస్ లాగా ఉండిపోతాడు, జోకర్గానే ఉండిపోతాడు అనుకున్న టైంలో జోకుల్లాగే చూస్తున్నాడు. ఆటలోకి దిగగానే వెంటనే సీరియస్ ఫేసు, నామినేషన్లో దిగ్గానే వెంటనే సీరియస్ ఫేసు. అంటే ఇతను ఒక కమెడియన్ అనే ముద్ర పడకుండా ఆటగాడు అనే ముద్ర తెచ్చుకున్నాడు. ఏంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కామెడీగా ఉన్నాడు, కానీ ఆటలో అండ్ టాస్కుల్లో, నామినేషన్లో ఎక్కడ జోకులు వేయడం, దాంట్లో సిన్సియారిటీ, సీరియస్నెస్ మిస్ అయ్యేటట్టుగా ఏ రోజు లేడు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హైలైట్స్ ఇన్ ఇమాన్యుయల్స్ గేమ్. దాంతోపాటుగా బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఈరోజు జరిగేవన్నీ బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఈ ఓటింగ్ ఆర్డర్ కూడా చెప్తామా, వెయిట్ చేయండి, చాలా ఉంది వీడియో. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో కమెడియన్స్గా ఎంటర్ అయిన ఏ కంటెస్టెంట్ కూడా ఇంత బెటర్ పొజిషన్కి, టాప్ 5లో ఇంత బెటర్ పొజిషన్కి ఎవ్వరు వెళ్ళాల. ఇమాన్యుల్ ఇప్పుడు వెళ్ళబోతున్నాడు. హైయెస్ట్ ఏంటంటే ఎంటర్టైనర్స్ అందరిలో కల్లా టాప్ 5లోకి మన అవినాష్ వెళ్ళాడు. అవినాష్ కూడా ఓటింగ్ త్రూ వెళ్ళాడా అంటే ఓటింగ్ త్రూ కాదు, అతను కూడా నామినేట్లకు రావట్లేదు. టికెట్ ఫినాలే లాస్ట్లో గెలిచెళ్ళాడు. టాప్ 5 అతను 5వ పొజిషన్. బట్ ఇమాన్యుల్ అట్లీస్ట్ టాప్ 3, టాప్ 4లో ఉండిపోతున్నాడు. అంటే అట్లీస్ట్ బెటర్ పొజిషన్ అచీవ్ చేయబోతున్నాడు. అది కూడా విత్ రికార్డు బ్రేకింగ్లు. 10 వారాలు 11 వారాల నామినేషన్లో లేకుండా ఎప్పుడో ఎలిమినేట్ అవుతారు ఏరే కంటెస్టెంట్ అయితే. అలాంటి సిచ్యువేషన్లో ఉండి ఆ సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేసి బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఏ కమెడియన్ ఉన్నన్ని రోజులు ఉండలేనంత బెటర్ పొజిషన్కి ఇమాన్యుల్ వచ్చాడు. దిస్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్. ఇది కొట్టడం అంత ఈజీ కాదు. ఎందుకంటే కమెడియన్స్గా వచ్చిన ఇమాన్యుల్ తప్పులు వచ్చినప్పుడు తప్పు పట్టాల్సి వస్తుంది కాబట్టి తప్పు పట్టడం తప్పించి ఈజ్ ద బెస్ట్ కంటెస్టెంట్, ఈజ్ ద బెస్ట్ ఎంటర్టైనర్ అండ్ ఈజ్ ద బెస్ట్ టాస్క్ ప్లేయర్. ఏ రకంగా అంటే చూడడానికి ఇతను ఏం ఆడతాడులేరా అనుకున్న అందరూ అనుకుంటారు. బట్ ఇతనితో ఎవడరా ఆడేది, ఇతనితో ఆడితే ఎవడైనా ఇతనే గెలుస్తాడరా, ఇమాన్యుల్ గెలుస్తాడా, ఓడిపోతాడనే నమ్మకం ఏం లేదు. ఎంత ఫాస్ట్గా గెలుస్తాడు, ఎంత ఫాస్ట్గా టాస్క్ని ఫినిష్ చేస్తాడనే డౌట్లు తప్పించి ఎవడు ఇమాన్యుల్ ఓడిపోతాడు, ఇమాన్యుల్ గెలుస్తాడనే డౌట్ లేనంతగా ఆడాడు. అంత యాక్యురసీతో విన్నాడు ఈ సీజన్ మొత్తం. అంత బాగా ఆడాడు ఇమాన్యుల్. దాంతోపాటుగా తప్పులు వచ్చినప్పుడు తప్పులు చెప్పాలి. ప్రాబ్లం ఏమైందంటే ఇమాన్యుల్ సిచ్యువేషన్ ఏంటంటే ఎవ్రీ కమెడియన్ ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఇమాన్యుల్ది ఏంటి, రాగానే ఇమాన్యుల్ది వెరీ బ్యాడ్ లక్ జర్నీ, అంటే అదృష్టం లేని జర్నీ. ఏమైంది తెలుసా,
స్టార్టింగ్ వచ్చాడు, ఫస్ట్ డే నుంచి ఎవరు ఊహించలేనంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా. అండ్ తనుజ కూడా బయట నుంచి తెలుసా, భరణి గారు బయట నుంచి తెలుసా, సుమన్ శెట్టి అన్న బయట నుంచి తెలుసా, అండ్ చాలామంది బయట నుంచి తెలుసు. అండ్ యాజ్ ఏ ఆర్టిస్ట్గా అండ్ యాజ్ ఏ కమెడియన్గా అందరితో మంచి సస్తమాలు. రీతు ఫస్ట్ నుంచి తెలుసా, వీళ్ళందరూ తెలుస్తుండడం వల్ల తన అందరితో కామెడీగా ఫస్ట్ డే నుంచి కామెడీగా ఉండడమే కాకుండా ఓన్లీ కామెడీగా ఉంటే నీ కామెడీ తప్ప నీ ముఖానికి ఏం లేదనేసి నామినేషన్ వచ్చినది అసలు. బట్ కామెడీ ఎంత ఉందో కామెడీకి మించి టాస్క్లు ఆడుతునేసరికి అందరితో బాగున్నాడు. అండ్ కిచెన్ డ్యూటీలు చేశాడు. అండ్ బయట కిచెన్ డ్యూటీగా అన్ని బయట ఒకరోజు చూశారు కదా, ఫస్ట్ వీక్లో తన హైలైట్ అయింది తెలుసా, ఓపిక్గా ఇల్లు మొత్తం తలుకులు పడితే తలుకు అనిపించేలాగా ఇల్లు మొత్తం నా తలుకులు ఏరేసి 24 గంటలు కష్టపడి క్లీన్ చేశాడు. ఆ రోజు ఓపిక చూశారు హౌస్లో ఉన్న వాళ్ళంతా. దాంతోపాటుగా ఆ పర్టికులర్ వారంలోనే టాస్క్లు ఏది పెడితే ఇమానుయేల్ ఇట్లా ఆడుతున్నాడు అనే సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడు ఎవడైనా ఎందుకు నామినేట్ చేస్తాడు? అట్లా బ్యాడ్ లక్ వచ్చేసింది. ఎవడు నామినేట్ చేయలే. ఎందుకంటే ఇతను ఎందుకు నామినేట్ చేసి బొక్కరా, ఇతను ఉంటే మంచిది, ఇతను ఎంటర్టైన్ చేస్తున్నాడు, ఇతనితో ఫ్రెండ్షిప్ అవసరం అని అందరూ ఫీల్ అయ్యారు. ఎందుకు ఫీల్ అయ్యారు తెలుసా? ఇమానుయేల్ ఇచ్చే ఎంటర్టైన్మెంట్కి ప్రతి ఒక్కడికి ఇమానుయేల్ స్క్రీన్ స్పేస్ కావాలి. ఇమానుయేల్తో పక్క నుండి ఇమానుయేల్తో టైం పాస్ చేస్తే మనం స్క్రీన్ స్పేస్ చేస్తూ మనం కూడా ఎలివేట్ అవుతున్నాం. అందరికీ సెల్ఫిష్ నేచర్ ఉంది అక్కడ. ఉండబట్టి ఎవడు నామినేట్ చేయడానికి రాలేదు, అందుకనే నామినేషన్లోకి రాలేదు ఇమానుయేల్. దాంతోపాటుగా ఆట ఆడుతున్నప్పుడు, ఎంటర్టైన్ చేస్తున్నప్పుడు, మీ అందరితో బాగున్నప్పుడు, హౌస్ డ్యూటీలు చేస్తున్నప్పుడు నామినేషన్ రీజన్ యాడ్ నుంచి వస్తుంది. రాలేదు, వేయలేదు. దట్స్ హీస్ బ్యాడ్ లక్. బట్ తప్పదు, మనం ఇంకేం చేయలేం. నామినేషన్లో రాలేదు కాబట్టి ఓట్ బ్యాంక్ ఇంక్రీజ్ అవ్వలేదు. అంతమంది ఇమానుయేల్ తప్పడానికి 2-3 సిచ్యువేషన్లో బీయింగ్ ఏ కమీడియన్ కొన్ని చోట్ల సేఫ్గా ఆడాల్సి వస్తుంది, సేఫ్గా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే రేపు ఉదయం వాళ్ళతోనే కామెడీ చేయాలి. నువ్వు అన్నిటికీ అగ్రెసివ్గా వెళ్ళడానికి కమెడియన్ కాకపోతే కాదు. అండ్ అతను వచ్చిన అందరి గురించి ఇదే మాట్లాడతామా, ఎవ్రీ పర్సన్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని వచ్చే మాట్లాడలేదు. ఎవడు ఏమనుకున్నా, ఎవడు ఫీల్ అయినా, ఎవడు ట్రోల్ చేసినా ఐ డోంట్ ఈవెన్ కేర్. నేను ఎంత న్యూట్రల్గా చెప్పాలో, ఎంత బాగా చెప్పాలో అంతా చెప్తా. ఓన్లీ ఎవ్రీ సింగిల్ డే మన వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి నేనేంటో తెలుసుద్ది. నేను అందరి చేత దెంగులు తింటా ఉంటా, బూతులు మాట్లాడినందుకు క్షమించాలి. నిజంగానే అందరి చేత దొబ్బులు తింటా ఉంటా, దెంగులు తింటా ఉంటాను. నేను బూతులు మాట్లాడినందుకు క్షమించాలి. ఇది అంటే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నా. ఒక సైడ్ తీసుకొని ఒక కంటెస్టెంట్ని రోజు పొగుడుతా పోతే నన్ను ఒక్కడ కూడా తిట్టాడు. 2 రోజులు తిట్టేసి నాకు ఆపదగా నన్ను పుష్ చేయడానికి ఆ సైడ్ తీసుకున్న కంటెస్టెంట్స్ యొక్క ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ వస్తారు, ఆదిరెడ్డి మావోడర్ అని. బట్ నేను ఒక సైడ్ తీసుకోక ఎవరి తప్పు అనిపించినా అంతే ర్యాష్గా, ఎవరిది రైట్ అనిపించినా అంతే హైలైట్ చేసి చెప్పండి బట్టి ఆటోమేటిక్గా వాళ్ళు తిడతారు, వీళ్ళు తిడతారు. అది ఫేస్ చేస్తుంటాను నేను ఎవ్రీ సింగిల్ డే. నాకు తెలుసు, గుడ్డు పెట్టే కోడికి తెలుసు నొప్పి అన్నట్టుగా నాకు తెలుసు ఆ నొప్పి ఏంటనేది. ఒక సైడ్ తీసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, అందరూ పొగుడుతారు, అక్కడ వాళ్ళు రారు, తిట్టే వాళ్ళు రారు మన దగ్గరికి. బట్ అన్ని సైడ్లో మాట్లాడుతుండబట్టే ఎవరు నా గురించి స్టాండ్ తీసుకోరండి. ఏదైనా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకోండి, నా గురించి నన్ను ఇష్టపడే కొంతమంది కామెంట్స్ ఉంటాయి తప్పించి మిగతాదంతా అందరు కామెంట్స్ కళ్యాణ్ వాళ్ళు తనుజకి పియర్ అని, తనుజ వాళ్ళు కళ్యాణ్కి పియర్ అని, ఇమానుయేల్ వాళ్ళు ఇంకొకరు పియర్ అని అందరూ నన్ను తిడతానే ఉంటారు, కింద డిఫెండ్ చేసే వాళ్ళు ఉండరు. ఎందుకంటే నేను సిచ్యువేషన్ వచ్చినప్పుడు అందరినీ విమర్శిస్తా, అందరినీ పొగుడుతాను కాబట్టి. ఈరోజు అందుకనే ప్రతి ఒక్కరి గురించి మనస్ఫూర్తిగా జెన్యూన్గా మాట్లాడతా, వాళ్ళ ప్రొఫెషన్ని తీసుకొని వచ్చి కూడా మాట్లాడతా అందరి గురించి. ఇమానుయేల్ది అందరిది మా లెంతే ఉంటుంది వీడియో, ఇంకేమన్నా అనుకోండి లెంతే ఉంటుంది, లెంతే ఉండాలి ఈ వీడియో. దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్. ఇమానుయేల్ సిచ్యువేషన్ ఏంటంటే ఒక సేఫ్ ప్లేయరు, కామెడీ చేసేవాడు సేఫ్గానే ఆడతారు కొన్ని సిచ్యువేషన్లో. రెండోది తను వచ్చిన ప్రొఫెషన్ ఏదైతే ఉందో, చిన్న ఆర్టిస్ట్, బీభత్సమైన ఆర్టిస్టు, బీభత్సమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆర్టిస్ట్ కాదు, అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా లోయర్, బీభత్సమైన మిడిల్ క్లాస్ కూడా కాదు. అలాంటి స్థాయి నుంచి వచ్చినాడు. ఎవరినైనా ఏదైనా ఒక మాట నోట్లో నుంచి వస్తుందంటే మనం తుస్కారంగా అంటే మన జీవితం అధఃపతనానికి పొద్ది, మన ఫ్యామిలీ మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోద్ది అన్న భయం ప్రతి ఒక్క లో ఇన్కమ్ సోర్సెస్ నుంచి వచ్చిన ఎవరికైనా ఉంటుంది. దట్ ఈజ్ ఆల్సో స్టాప్డ్. అది కూడా ఇమానుయేల్ ఆప్ ఉంటుంది. అగ్రెసివ్గా ప్రతిసారి వెళ్ళి ఏదో చేద్దాము, ఏదైనా మిస్టేక్స్ అంటే ఒక మాట గట్టిగా అనేద్దాం అందరిని అన్నటికి కొంచెం జంకుతారు. ఎందుకంటే మనం వచ్చిన సిచ్యువేషన్ సింపుల్ మావా. అక్కడ ఆడే ప్రతి కంటెస్టెంట్ కూడా నువ్వు ఏ రేంజ్ వాడివి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ బ్యాక్గ్రౌండ్ తెలిసిందంటే నీ బ్యాక్గ్రౌండ్ వల్ల కూడా నీకు వచ్చే మాటలు, నీ ఇది మారిపోద్ది, నీ ధైర్యం మారిపోద్ది. సంజన గారు నాగ్ సార్ దగ్గర గట్టిగా మాట్లాడగలిగారు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే, ఆవిడ దగ్గర నిజంగా సెల్ఫ్ రెస్పెక్ట్కి ఆవిడ స్టాండ్ అయి ఉంది అనే గుణం ఉంటుంది ఒక 60-70%. బట్ రిమైనింగ్ 30-40% ఆవిడని అలా మాట్లాడలేగా ఆవిడ స్టిర్గా ఫర్మ్గా నిలబడడానికి చేసింది ఆవిడ పొజిషన్. పెద్ద హీరోయిన్ను పెద్ద వాళ్ళతో వర్క్ చేసి వచ్చారు అండ్ ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళేంటి నన్ను చేసేదన్న ధైర్యం వెనకుండా ఆపద్ది. ఆ ధైర్యంతో వెరీ జెన్యూన్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ప్రతి ఒక్కటి. బట్ మిగతా వాళ్ళకి అది లేనప్పుడు అవతల వాడు మన ఫ్యామిలీ ఎంత, మన పొజిషన్ ఎంత అని మనసు గుండె లోతుల నుంచి మాట్లాడుతున్నాను. నేను వెరీ ట్రాన్స్పరెంట్గా మాట్లాడుతున్నా. దీనికి కింద అప్రిషియేట్ చేస్తే చేయండి, కానీ విమర్శిస్తే ఇంకా బోండి ఆడికినా. సో అలాంటప్పుడు ఇమానుయేల్ సిచ్యువేషన్ ఇస్ వెరీ టఫ్.
బట్ ఆ సిచ్యువేషన్, టఫ్ సిచ్యువేషన్లో కూడా బాండింగ్స్ పెట్టుకున్నాడు. తనుజతో బాగున్నాడు, ఇమాన్యుల్తో బాగుండు, కళ్యాణ్తో బాగుండు, డెమాన్ పవన్తో బాగుండు, భరణి గారితో బాగుండు, సంజన గారితో బాగుండు, రీతుతో బాగున్నాడు, ఎవ్రీ సింగిల్ పర్సన్తో బాగున్నాడు. ఈవెన్ హరీష్ గారితో గొడవైన హరీష్తో కూడా బాగుండడానికి ట్రై చేసిన ఇమాన్యుల్ మంచి కంటెస్టెంట్, బాగా ఆడాడు, బాగా చేశాడు. నామినేషన్లో రాలేదన్న సిచ్యువేషన్ తప్పించి ఏమీ లేదు. ఇమాన్యుల్కి ఓటేసుకోండి, పొజిషన్ మార్చుకొని ఇమాన్యుల్ని డబ్బులు తీసుకుంటాడా, విన్నర్ దాకా పుష్ చేస్తారా మీ ఇష్టం. బట్ ఇమాన్యుల్ 5th పొజిషన్లో ఉంటే డబ్బులు తీసుకునే అవకాశం ఉండదు. అట్లీస్ట్ 3rd పొజిషన్ 4th పొజిషన్కి వస్తే డబ్బులు ఆఫర్ చేసి ఇమాన్యుల్ డబ్బులు తీసుకునే దానికి వాళ్ళు కూడా పుష్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే హీ డిజర్వ్స్ టు టేక్ మనీ అట్లీస్ట్. ఎందుకంటే అంత ఎంటర్టైన్ చేశాడు. ప్రతి ఎపిసోడ్లో 10 నిమిషాల ఫుటేజ్, 15 నిమిషాల ఫుటేజ్ ఇవ్వగలిగాడు. పక్కన పెడతాం, ఇంకా 4 గురించి చెప్పాలి, తర్వాత ఓటింగ్ రిజల్ట్స్ చెప్పాలి. ఇది 50 నిమిషాలు అవుద్దో లేదో, మీరు చూస్తారా లేదో, అదో టెన్షన్ నాకు. నెక్స్ట్ కళ్యాణ్ గురించి చెప్తాం. కళ్యాణ్ ఏ ప్యూర్ కామన్ మ్యాన్ అనే పిలవాలి. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇలాంటి కామన్ మ్యాన్ అంతకుముందు రాలేదు, ఇక ముందు తీసుకొని రావచ్చేమో తెలియదు కానీ కష్టం. ఎందుకంటే అగ్ని పరీక్షకి వచ్చే టైంకి 100 మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్తో గట్టిగా 4-5 పోస్టులు పెట్టుకోనండి. నార్మల్గా ఒక చిన్న జాబ్ చేసుకునే పర్సన్కి బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తుందని ఎవడు కళ కూడా కనలేడు. చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్న ఫ్యామిలీ సంబంధించిన వ్యక్తి నార్మల్ జాబ్ చేసుకుంటే, అది సిఆర్పిఎఫ్, ఆర్మీయా, సోల్జరా, జవానా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్నీ కూడా దేశానికి సర్వ్ చేసే ప్రొఫెషన్, అది ఏదైనా కావచ్చు. అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి ఇంత దూరం వస్తాడంటే ఎవడు ఊహించలేడు. ప్యూర్ కామన్ మ్యాన్ అని ఎందుకనంటే, బిగ్ బాస్ తెలుగు చరిత్రలో వచ్చిన కామన్ మ్యాన్స్ చూసుకుంటే గణేష్ కావచ్చు, అతను ఒక ఆర్జే, ఆయన నూతన్ నాయుడు గారు కావచ్చు, ఆయన ఆల్మోస్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేశారంట అప్పట్లో వేరే పార్టీల కింద. తర్వాత చూసుకుంటే నాది అంటారు, నాది అసలు మిస్టరీ, నాకే తెలియదు నేను కామన్ మ్యాన్ అనేసి. నేను మామూలుగా సెలబ్రిటీలాగా సెలెక్ట్ అయినాను, ఇంటర్వ్యూ చేశారు, రెమ్యునరేషన్ ఇచ్చారు, అంతా ఇచ్చారు, అందరితో ఇచ్చినట్టుగానే అందరిలాగా ఎక్కువ ఇచ్చారు. బట్ తర్వాత వాళ్ళది వేరే రకం కన్వే అయింది. అది మనకి సంబంధం లేదు. నేను మొదలే డైరెక్ట్గా చెప్తున్నాను, నాది కాదు, ప్యూర్ కామన్ మ్యాన్ కాదు. 3 లక్షల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, 3 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు నాకు అప్పట్లో. అండ్ పల్లవ్ ప్రశాంత్ అసలు కామన్ మ్యానే కాదు, అతనికి 1 మిలియన్ సబ్స్క్రైబర్ ఉన్నారు. అతను కామన్ మ్యాన్ లెక్క ట్రీట్ చేయాలి. ఆ సీజన్లో కామన్ మ్యాన్ కేటగిరీ లేదు. ఈ సీజన్లో కామన్ మ్యాన్ కేటగిరీ ఉంటే వచ్చిన కామన్ మ్యాన్ అందరినీ లెక్కేసుకుంటే ప్రియా ఆల్రెడీ ఒక 6,000-7,000 ఫాలోవర్స్ ఉన్నారు, ఆవిడ కూడా ప్యూర్ కామన్ మ్యానే, పర్ఫెక్ట్. శ్రీజ 50,000 ఫాలోవర్స్ ఉన్నారు, ఆవిడ కూడా కామన్ మ్యానే, బట్ కొంత ఇన్ఫ్లుయెన్సర్ కేటగిరీలోకి వస్తే రివ్యూస్ కూడా చేస్తున్నారు ఆవిడ. అండ్ ఆ తర్వాత మనీష్ ప్యూర్ కామన్ మ్యాన్, బట్ తనలో ఏంటంటే ఒక ఫోర్బ్స్ అండర్ 30, 40, అండర్ 40 సంథింగ్ ఏదో ఉన్నాయి సరికి అది కూడా సెలబ్రిటీ స్టేటస్ని తీసుకొస్తుంది. అండ్ ఒకప్పుడు మీలో ఎవరు కోటేశ్వరుడికి అన్ని ఫ్రాంక్లీ స్పీకింగ్ తప్పుబట్టే వాళ్ళకి అన్ని తప్పడాలి, అందరి గురించి చెప్తారు. మీలో ఎవరు కోటేశ్వరుడికి వెళ్ళి ఉన్నారు, అప్పుడు ప్యూర్ కామన్ మ్యాన్ అవ్వలేడు, బట్ కామన్ మ్యాన్. తర్వాత సరికి ఇంకెవరున్నారు, దివ్య, తనకి ఆల్రెడీ 1 lakh అబోవ్ ఫాలోవర్స్ ఉన్నారు, రివ్యూవరు, ఆవిడ డిఫరెంట్. తర్వాత సరికి డిమాన్ పవన్కి 1,20,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. బట్ డిమాన్ పవన్ వచ్చినప్పుడు చెప్తాను తన ఎంత ప్యూర్ కామన్ మ్యాన్, అతను కూడా కామన్ మ్యాన్ అనేది ఎందుకు చెప్తాను. ఇతనికంటే కూడా ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ప్యూర్ కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాల. ఇప్పుడు తను పడ్డన్ని బ్లేములు ఎవ్వరూ పడలేదు. బిగ్ బాస్ తెలుగులో ఎప్పుడైనా ఏ సీజన్లో అయినా చూసుకోండి, ఒక మనిషికి ఎందుకు హైలీ ఇంపాక్ట్ వచ్చి హైలీ పాజిటివిటీ పెరుగుద్ది, జనాలు సపోర్ట్ చేయాలని ఫీల్ అవుతారంటే, నువ్వు తాట తీసి ఇరగదీసి బీభత్సంగా ఆడి ఎగిరి దూకి భలే ఆడుతున్నాడు రా, భలే ఎంటర్టైన్ చేస్తున్నాడు అనేది కాదు. చూసే అతను ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసుకుంటూ వెళ్ళాడు. నువ్వు తప్పు చేయని కాడ నీ మీద నిందపడితే 4 వచ్చి నిలబెడతారు. అంతే, సమాజం అంతే ఉంటుంది. బిగ్ బాస్ తెలుగు చూసే ప్రేక్షకులు అలాగే ఉంటారు. తప్పు అంటారా రైట్ అంటారా అనేది మనం జడ్జిమెంట్ చేసే వాళ్ళు ఒక్కొక్కరు ఒకటి. ఈ కళ్యాణ్కి అలాంటి సిచ్యువేషన్స్ 4-5 వచ్చాయి. తన సప్పే లేకుండా క్యాప్టెన్సీలో తను ఏం చేయకుండా తను ఏదో ఫేక్ చేశారని అమ్మాయిలు పిచ్చోడు అనేసి బాండింగ్లు, ఆ తర్వాత కొన్ని సిచ్యువేషన్లో కొన్ని అలిగేషన్స్ వేసి రకరకాలుగా ఇంటా బయట అన్ని అలిగేషన్స్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ అలిగేషన్స్లో కొన్ని రైట్ ఉన్నాయి. ఇప్పుడు సిఆర్పిఎఫ్ అతను ఆర్మీ అనేసి అంటారు, అది ఫ్యాన్స్ క్రియేట్ చేస్తుంది, కళ్యాణ్ ఏం క్రియేట్ చేయాలి, దట్స్ ఫ్యాక్ట్. సిఆర్పిఎఫ్ ఈ మధ్య నాకు 4-5 రోజుల క్రితం తెలిసింది, అది నాకు కూడా తెలియదు. సిఆర్పిఎఫ్ అయినా ఆర్మీ అయినా ఏదైనా కూడా తను నేషన్కి సర్వీస్ చేసేది, అది దాంట్లో పెద్ద కాంట్రవర్సీ ఏం లేదు. బట్ వీటి వల్ల కూడా కొంత సింపతి వర్కౌట్ ఉంది. ఆ సింపతి వచ్చేది ఏంటంటే, తనకి తాను ఏమైనా నేను ఆర్మీ, జవాను, సిఆర్పిఎఫ్ ఓట్లు వేసుకోండి అన్నప్పుడు తనని సింపతికి వాడుతున్నాడా వరస్ట్ అని మనం అనొచ్చు. అసలు సీజన్లో వాడలేదు, అంతేందుకు సెల్యూట్ చేసి కూడా నాకు నచ్చలేదు ఈ మధ్య. బట్ ఎందుకు నచ్చలేదు అనేసి తన నెగిటివ్ ఎందుకు చేయలేకపోతున్నా అంటే, ఫస్ట్ స్టార్ట్ చేసిందే బిగ్ బాస్ వాళ్ళు సెల్యూట్ చేసాకే తర్వాత కళ్యాణ్ చేస్తున్నాను. కళ్యాణ్ ఎప్పుడు సెల్యూట్ కూడా చేయాలి. అలాంటప్పుడు నెగిటివ్గా నేను ఏం చూస్తాను, అతని సింపతికి వాడట్లా. ఆటోమేటిక్గా సింపతి వస్తుందంటే తన బ్యాక్గ్రౌండ్ అలాంటిది, తను పడే సిచ్యువేషన్ అలాంటి, ఎక్కడి నుంచి వచ్చాడన్నప్పుడు ఆటోమేటిక్గా అనిపిస్తుంది, అరే ఎప్పుడు రాలేదురా ఇతను పాపం రా అన్న ఫీలింగ్ వస్తుంది ఆటోమేటిక్గా జనాలకి. దాన్ని ఉడు తప్పు పట్టుకెళ్తాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఫీలింగ్ అయ్యా, నీకు ఆ అమ్మాయి ఎందుకు నచ్చింది, ఆ అబ్బాయి ఎందుకు నచ్చిందంటే, ఎందుకు వాళ్ళకి నచ్చింది వాళ్ళ ఇష్టం, నువ్వు కూడా జడ్జి చేయడానికి. నేను ఎవరిని కూడా నేను ఏమంటాను తెలుసా, వాళ్ళు అసలు వేస్ట్, వాళ్ళకి ఓటు వేయొద్దు, వాళ్ళు అనలేను.
ఎందుకంటే ఒక్కొక్కడికి ఒక్కొక్కరు నచ్చుతారు, నచ్చకుండా ఉండడానికి సంబంధం లేదు. ఒక్కొక్కడికి ఎందుకు నచ్చరు, ఒక్కొక్కడు ఏం తెలుసా, క్యాస్ట్ చూసి ఓటేస్తాడు, అది తప్పు. బట్ వాడు వేస్తాడు, నేనేం చేశాను, ఒకవారు అమ్మాయి వచ్చి అబ్బా భలే ఉన్నాడు కదరా వీడు అనేసి ఓటేస్తాడు, ఒక అమ్మాయిని చూసి ఏముందిరా అమ్మాయి అనేసి ఓటేస్తాడు. దానికి తప్పంటే వాడిష్టం, అది నేనేం చేస్తా. సింపుల్ మావా, రాజుకు నచ్చిందే రంభ అనేసి అంటారు, ఇది తప్ప గలీజా? అంతే, నాకు తెలియదు ఇది ఏమన్నా తప్పుగా ఉంటుంది అంటే నచ్చింది వాళ్ళే అందగత్తెలు అన్నట్టుగా అనుకుంటారు. వెరీ సారీ, ఇది ఏదైనా డీసెంట్ వేలో లేకపోతే ఇండీసెంట్గా అనిపిస్తే జస్ట్ అది సామెత నార్మల్గా వాడేది. అలాగే బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ మందికి నచ్చినోడే విన్నర్. ఆడు ఫిట్టా అని కాదు, ఈవెన్ తనుజ గురించి కావచ్చు, కళ్యాణ్ గురించి కావచ్చు. ఇప్పుడు అన్ని అలిగేషన్స్ పడొచ్చిన కళ్యాణ్ అన్నిటిని దాటుకొని టాస్కుల మీద టాస్కులు ఆడుకుంటూ 3వ వారం దాకా అతను ఏమీ లేదు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి డేంజర్ జోన్ దాకా వెళ్ళొచ్చిన కంటెస్టెంట్ 2 సార్లు క్యాప్టెన్ అయ్యి ఫైనల్ క్యాప్టెన్ అయ్యి ఆ తర్వాత ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యి. అండ్ అతనిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఎప్పుడు షేర్ చేయని విషయం, మీరు కూడా ఫీల్ అవుతారో లేదో కామెంట్ చేయాల్సిన విషయం, ఓవర్ స్ట్రాటజికల్ కంటెస్టెంట్ కాదు. అదే ఓవర్ స్ట్రాటజికల్ కంటెస్టెంట్ అయి ఉంటే అంతే, జనాలు చాలా ఫీల్ అవుతారు కదా, తనుజ రిలేటెడ్గా ఏదో చేస్తున్నాడు అనేసి, అదంతా స్ట్రాటజీ కోసం చేస్తున్నాడంటే నాకు ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే అంతే బొక్కలో స్ట్రాటజీస్ కళ్యాణ్ దగ్గర ఉండుంటే టికెట్ టు ఫినాలే గెలడు. అంతే బొక్కలో స్ట్రాటజీలు వేసుకునే పర్సన్ అయితే టికెట్ టు ఫినాల్లో విన్ అవ్వడానికి చూడు. అంతే బొక్కలో స్ట్రాటజీలు వేసుకునే పర్సన్ అయితే రెండోసారి క్యాప్టెన్ అవ్వాలని ట్రై చేయడు, ఏది చేయడు. ఫ్లూక్లో ఏది వస్తే అది ఆడుకుంటూ వెళ్దామనే కంటెస్టెంట్ తప్పించి స్ట్రాటజీలు వేసుకునే కంటెస్టెంట్ కాదు. అంతెందుకు ఒకనొక టైంలో ఎక్కువ వారాల్లో నామినేషన్లో ఉంటే మంచిదే అని చెప్పాడు, కానీ అలా చెప్పాడని చెప్పి వాంటెడ్గా ఓడిపోవచ్చు అతను కావాలనుకుంటే. నాకు అవి నచ్చినాయి. నేను చిన్న వాటిని ఇంట్రెస్టింగ్గా చూస్తాం మావా. 2 వారాలు అప్పుడు 2 సార్లు 2 వీక్స్ ఇమ్యూనిటీ కావాలంటే తనుజ వాళ్ళ సిస్టర్తో మాట్లాడడానికి ఇచ్చేస్తానన్న వ్యక్తి ఆ రోజు చెప్తాడు నామినేషన్లో ఉంటే మంచిదని. అయినా కూడా అది తెలిసి కూడా ప్లాన్ చేసి వాంటెడ్గా స్ట్రాటజికల్గా మన క్యాప్టెన్ అయితే ఇమ్యూనిటీ రాదేమో, క్యాప్టెన్ అవ్వకుండా ఓడిపోదామని. అండ్ టికెట్ ఫినాల్లో ఓడిపోవడం ఎంతసేపు రీతితో, క్యాప్టెన్ అప్పుడు ఓడిపోవడం ఎంతసేపు డెమాన్ పవన్తో కామ్గా ఉంటే అయిపోద్ది కదా. అయినా కూడా ఎందుకు చేయలేదంటే ఓవర్ స్ట్రాటజికల్ పర్ఫార్మర్ కాదు, అనిపించుకున్నట్టు ఆడుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దాంతోపాటుగా తన మిస్టేక్స్ ఉన్నాయి. ఎవ్రీ కంటెస్టెంట్ హ్యాస్ దేర్ ఓన్ మిస్టేక్స్, ఓన్ డ్రాబ్యాక్స్. ఇతని మిస్టేక్స్ ఏంటంటే, ఆ మిస్టేక్స్ ప్రతిసారి వచ్చినప్పుడల్లా నేను వరస్ట్ అన్నప్పుడు వరస్ట్, కన్నింగ్ అన్నప్పుడు కన్నింగ్ అన్నీ పెట్టా. ఇప్పుడు మిస్టేక్లకి రీజన్ ఏమవుతుందంటే, కొంతమంది కంటెస్టెంట్స్కి అందరూ కెమెరాని ఫేస్ చేసిన వాళ్ళే, అందరికీ తెలుసు ఒక సీన్, ఒక సిచ్యువేషన్స్ తెలుసు డెమాన్ పవన్తో సహా. బట్ ఎట్లా ఏది ఎలా పోద్ది అనేది తెలియని ఒకే ఒక పర్సన్ కళ్యాణ్. ఏమీ తెలియదు, డైరెక్ట్గా కెమెరాల ముందుకు వచ్చేసాడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా లేని వ్యక్తి డైరెక్ట్ కెమెరాల ముందుకు వచ్చి అగ్ని పరీక్షను ఫేస్ చేశాడు. బట్ అక్కడ కూడా లిమిటెడ్ స్పేస్ వచ్చింది. అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి ఆ ఫీలింగ్ ఉంటుంది, అంటే ఆ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు సెలబ్రిటీస్తో మనం ఉన్నామన్న ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఏజ్ కూడా 23 సంవత్సరాలు, ఆ ఫ్లట్టింగ్ నేచర్ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూసుకొని దాటుకొని వచ్చి అండ్ అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక సింపుల్ మామ, కళ్యాణ్ అండ్ బీయింగ్ తనుజ ఈజ్ వెరీ 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 టఫ్ ఇన్ దిస్ సీజన్. మనం అంటాం అది ఇది అని అనడానికి ఈజీయే. కళ్యాణ్ అండ్ బీయింగ్ తనుజ ఎంత టఫ్ అనేది చెప్తాను, లెంత్ అయినా పర్లేదు మా, వెరీ సారీ. మిగతా వాళ్ళది కూడా ఇట్లానే ఉంటుంది, బట్ చూద్దాం. ఎందుకు టఫ్ అంటే, సేమ్ ఇమాన్యుయల్ చెప్పినట్టే తను ఒక సిఆర్పిఎఫ్ జాబు, ఆర్మీ జాబ్ అన్నీ స్ట్రైట్గా మాట్లాడతాను. నేను ఎవరికి సింపతి రావడానికి అందరి గురించి చెప్తాను. సిఆర్పిఎఫ్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, సోల్జర్ కావచ్చు, జవాన్ కావచ్చు. అది వదిలేసి వచ్చినప్పుడు తను చెప్తాడు, ఏదైనా మళ్ళీ వీళ్ళు కూడా జాయిన్ అవుతాననే సిచ్యువేషన్స్ ఉంటే జాయిన్ అవుతానని చెప్పినప్పుడు, ఆ ప్రొఫెషన్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే అనేసి మాట్లాడితే తెలియకుండా బూతులు వస్తాయి. నాకు కూడా 1-2 సందర్భాలు బూతులు వస్తే ఆ బూత్ టెలికాస్ట్ చేయలేదు అనుకోండి. ఆ బూత్ నిజంగా నార్మల్ బూత్, ఫ్రెండ్లీగా బూతులు మాట్లాడుకున్నది, అక్కడ ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నది. అవి టెలికాస్ట్ అయ్యాను, నేను ఎప్పుడు బాధపడతాను, బట్ టెలికాస్ట్ అయినట్లు. అలాగే ఏదైనా మాట్లాడేటప్పుడు ఏది వస్తుంది అనేసి ఆచితూచి మాట్లాడే ధైర్యం, భయము, వెనక బ్యాక్గ్రౌండ్ లేదు, బ్యాకప్ లేదు. మీకు అక్కడ జాబు ఏమో నా ప్రొఫెషను అందరు తాట తీస్తారు. వాళ్ళ ఫ్యామిలీ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది, వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేదు, చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన ఆ టైంలో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీకు బలగం ఏమీ లేదు. నీది ఏమన్నా అంటే బయట తాట తీసి గొడ్లు తీసి రోడ్లో నిలబెడతారు, ఎవడరా నువ్వు అన్నట్టుగా ఫీల్ అవుతారు. ఎందుకంటే నీ బ్యాక్గ్రౌండ్ లేదు, నీకు అంత సీన్ లేనప్పుడు ఆ భయం అదంతా కంట్రోల్ ఆ మైండ్లో పెట్టుకుని ఆడాల్సిన సిచ్యువేషన్ అంత ఈజీ కాదు. బీయింగ్ కళ్యాణ్ అక్కడ వచ్చిన ప్రొఫెషన్ నుంచి, అక్కడ తన సిచ్యువేషన్ పూర్ కామన్ మ్యాన్ నుంచి వచ్చిన వ్యక్తి ధైర్యంగా అందరి మీదకి వెళ్ళి హంగామా చేసి మాట్లాడే కష్టం. బట్ స్టిల్ 2-3 సిచ్యువేషన్లో ధైర్యంగా ఆ తప్పు అనిపించినప్పుడు తప్పని గట్టిగా మాట్లాడాడు కళ్యాణ్. దట్ ఈస్ ఈజ్ పాజిటివ్. దాంతోపాటుగా టాస్క్లు వచ్చినప్పుడు 100% టాస్క్లు ఆడాడు. ఓడిపోయేటప్పుడు ఓడిపోయాడు, అందరూ ఓడిపోయారు, అందరూ గెలిచారు, దాంట్లో ఏముంది. దాంతోపాటుగా నామినేషన్స్ రీజన్స్ మాత్రం కొన్ని చోట్ల నాకు నచ్చలేనప్పుడు నచ్చలేని చెప్పా. బట్ ప్రతిదీ పాజిటివ్ ఉంటేనే విన్నర్ మెటీరియల్ అవ్వడం మామ. జనాలకి ఎక్కువ మందికి నచ్చాలి, తన బిహేవియర్ నచ్చింది, తన క్యారెక్టర్ నచ్చింది, తను ఉండే విధానం వచ్చింది, తన మీద వచ్చిన తప్పు చేయని వాటికి అలిగేషన్స్ పడ్డవి జనాలకి అయ్యో పాపం ఇతనికి వెనక నిలబడదామన్న ఫీలింగ్ క్రియేట్ చేసింది. దానివల్ల అతనికి ఇంపాక్ట్ వచ్చింది, దానివల్ల ఇది వచ్చింది. తనని కూడా గెలిపించుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో హాట్స్టార్లో ఓటేయాలి, మిస్డ్ కాల్ ఇవ్వాలి కాబట్టి, కానీ ఎక్కడెక్కడో ఓట్లు వేసుకుంటే వర్కౌట్ కాదు. కళ్యాణ్
ప్రజెంట్ కళ్యాణ్ గురించి ఇది నేను అంతా మాట్లాడడం లేదు. తర్వాత సరికి తనూజ గురించి. తనూజ గారిది బీయింగ్ తనూజ ఈజ్ ఆల్సో వెరీ 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 డిఫికల్ట్. తను వీళ్ళందరి మీద కొంత సెలబ్రిటీ స్టేటస్ నుంచి వచ్చింది అండ్ టాప్ ఫాలోవర్స్ ఉన్నారు. ఫాలోవర్స్ అండ్ ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆవిడకి. సీరియల్ ఆర్టిస్టు, బీభత్సమైన పాపులర్ ఆర్టిస్ట్ కాబట్టి తన స్థాయిని నిలబెట్టుకోవడం కష్టం. తన స్థాయిని నిలబెట్టుకోవాలన్న టెన్షన్ 24 గంటలు ఉంటుంది. దాంతోపాటుగా తను ఫ్యామిలీ వద్దంటుంటే లోపలికి వచ్చానని ఆవిడ రెగ్యులర్గా చెప్తూ ఉంటారు. వాళ్ళ నాన్నగారికి కూడా చెప్పకుండా వచ్చానని చెప్తుంటారు. అలాంటి ఆవిడ వచ్చి రాగానే క్లియర్గా ప్రీ ఎగ్జిస్టెన్స్ ఫ్యాన్ బేస్ వచ్చిన తర్వాత ఆవిడ బిహేవియర్ని తగ్గట్టు ఒకేసారి ఫస్ట్ నామినేషన్లో 4 దాన్ని ఫేస్ చేసి బీభత్సంగా మాట్లాడారు. అక్కడి నుంచి ఆవిడ ఫ్యాన్ ఫాలోయింగ్ హౌస్లో కూడా పెరుగుతూ వచ్చి నాన్ స్టాప్గా ఆవిడ నెంబర్ 1 పొజిషన్లో 24 గంటలు ఎప్పుడు చూడు నెంబర్ 1 తనూజ అనే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు రాగానే దివ్య గారు 5వ పొజిషన్లో పెట్టారు. అప్పుడు కన్ఫ్యూజ్ చేసి పడేశారు. ఏంట్రా ఇది, నేనేంది 5వ పొజిషన్? ఎందుకంటే ఆవిడ అప్పుడు ఫస్ట్లోనే వచ్చేటప్పుడు అందరికంటే తోపు సెలబ్రిటీ. ఆవిడని బతిలాడుకుని తీసుకొచ్చారు బిగ్ బాస్ టీం. ఆవిడకి తెలుసు ఆ విషయం అండ్ బిగ్ బాస్కి తెలుసు, వీళ్ళకి కూడా తెలుసు. అలాంటప్పుడు 5వ పొజిషన్ అని అక్కడ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో పడిపోయింది. దాంతోపాటుగా మళ్ళీ వచ్చిన ఐదో వారం వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ వచ్చి ముక్కులో ఏలుపెట్టి నువ్వే తప్పు చేస్తున్నావు అని టార్గెట్ చేశారు. అది అందరూ ఓపెన్ సీక్రెట్. అంతమంది టార్గెట్ చేసినప్పుడు ఇందాక ఆవిడ వచ్చి పెట్టిన 2 వారాల క్రితం వచ్చి పెట్టిన 5వది నా పొజిషన్, వీళ్ళందరూ ముక్కులు వెళ్ళిపోయి టార్గెట్ చేస్తూ నువ్వే అని చెప్పి ఎవరైనా రెండోసారి బిగ్ బాస్ హౌస్కి వచ్చిన ఆయేష లాంటి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారంటే టాప్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు కదా. నేను టాప్లో ఉన్నానుగా, ఏంటి టార్గెట్ చేస్తున్నా? ఆ అమ్మాయి ఏమో 5వ పొజిషన్ పెట్టి ఏది నిజం ఏది అబద్ధం అనేది ఆ కన్ఫ్యూజన్ స్టేట్లో పడిపోయింది. దాంతోపాటుగా టార్గెట్ చేస్తున్నాను అన్నప్పుడు ప్రపంచంలో ఏ కంటెస్టెంట్ అయినా ఇంత తెలివిగా ఆడటం చాలా కష్టం. తనూజ భయంకరంగా హ్యాండిల్ చేసింది. అందరూ వచ్చి టార్గెట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ టైంలో నేనున్నా ఎవరున్నా తెలివిగా టార్గెట్ చేసినప్పుడు ఆడాల్సిన ఆట అదే. క్లియర్గా వచ్చి నువ్వు నెంబర్ 1లో ఉన్నావా అని నేను టార్గెట్ చేస్తున్నాను, ఇండైరెక్ట్గా నువ్వే నా టార్గెట్ అని రమ్య, ఆయేష వీళ్ళందరూ చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో కూల్గా సాఫ్ట్గా బిహేవ్ చేసి దాన్ని న్యూట్రల్ చేసుకున్న దాంట్లో తెలివి నచ్చింది. అండ్ ఆ టైంలోనే 100% కళ్యాణ్, ఇమాన్యుల్ వీళ్ళందరూ కూడా ఏదో ఒక సిచ్యువేషన్లో ఆవిడని టార్గెట్ చేద్దామని. వాళ్ళు తప్పలేదు, ఎందుకంటే ఆట అదే. ఆవిడ నెంబర్ 1 ఉన్నారు అందరూ చెప్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆవిడతోనే గేమ్ ఆడాలనేసి అనిపించింది. బట్ వాళ్ళు ఆడడానికి ట్రై చేసినా కూడా దాన్ని కూడా స్మాష్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అదంతా చేసింది ఆవిడ, తెలివిగానే చేసింది. బీభత్సమైన బ్రెయిన్ గేమర్, బీభత్సమైన స్ట్రాటజికల్ గేమర్ తనూజ గారు. అండ్ దాంతోపాటుగా సిస్టర్ మ్యారేజ్ వదిలేసి వచ్చింది. సిస్టర్ వచ్చి మ్యారేజ్ వదిలేసి వచ్చింది అనేది ఒక తలనొప్పి కాకపోయినా మళ్ళీ మధ్యలో వచ్చి సిస్టర్ పెళ్లికార్డులో నీ ఫోటో అది ఇది ఆ ఎమోషనల్ థింగ్ గుర్తు చేసి వెళ్ళినప్పుడు ఫినాలేకి దగ్గరగా ఉన్నప్పుడు అండ్ ఫ్యామిలీ వీక్లో అందరికీ ఫ్యామిలీస్ వస్తే స్టేజ్ మీదకి ఆవిడకి మాత్రం సీరియల్ ఆర్టిస్టులు వచ్చారు. ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోవాలి. దాంతోపాటుగా తను స్వతహాగానే ఓవర్ ఎమోషనల్ క్యాండిడేట్ కాబట్టి ఆ ఎమోషన్స్ని అన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆ ఫ్రెండ్షిప్లన్నీ తీసుకుని వెళ్తూ ఆ బాండింగ్లన్నీ తీసుకుని వెళ్తూ వెరీ టఫ్ జర్నీ ఫర్ తనూజ. ఎందుకంటే నువ్వు నెంబర్ 1లో ఉన్నావని తెలిసింది అండ్ బీభత్సమైన హింట్లు బిగ్ బాస్ టీం ఇప్పించినప్పుడు తనకి బిగ్ బాస్ టీము అందరికీ ఇచ్చినట్టే ఆవిడకి ఇస్తున్నప్పుడు ఆవిడ నెంబర్ 1 అని తనూజ గారికి తెలిస్తే ఇప్పుడు నెంబర్ 1 అని తెలిసి ఏ డెసిషన్ తీసుకున్నా ఈ పిల్లకి నెంబర్ 1 అని తెలుసు కాబట్టి ఈ డెసిషన్ తీసుకున్నదని బేరీ చేసుకొని బయట మాట్లాడతాం. ఈ పిల్లకి తెలుసు కాబట్టి ఈ డెసిషన్ తీసుకున్నదని ఒక్కొక్క సిచ్యువేషన్లో ఆ నెంబర్ 1 అని తెలిసి ఆడుతుంది అనే సిచ్యువేషన్ రానికుండా సాధ్యమైనంత ప్లేసుల్లో చాలా జాగ్రత్తగా మాట్లాడదు. ఎగ్జాంపుల్కి మొన్న కూడా నాకెందుకు రా, నేనేం సేవ్గానా, అదేంట్రా నేనేం సేవ్గా ఉన్నానా, 3 లక్షలు పెట్టి నేనేం తీసుకోవాలా అనేసి అనలా. న్యూట్రల్గా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడింది. ఎందుకంటే అరే టాప్ ఉన్నారని గర్వం ఉంది, బలుపు ఉంది అనే ఫీలింగ్ రానికుండా చాలా న్యూట్రల్గా జాగ్రత్తగా మాట్లాడుకుంటుంది. రావాలి, తప్పదు. ఎందుకంటే బీభత్సమైన హింట్లు వచ్చినప్పుడు ఆ హింట్లు త్రూ ఎలా ఆడాలనేది అర్థం కాదు. దాంతోపాటుగా తను 100% కళ్యాణ్ అనే వ్యక్తికి మీద అలిగేషన్స్ పడితే ఆ అలిగేషన్స్ మీద గట్టిగా నిలబడింది. తను నా వల్ల కాలేదు, నాకు అతనికి ఒక ర్యాప్ ఉంది, నీ మీద నాకు నా మీద నీకు నమ్మకం ఉంది, ఎవరిని పట్టించుకోవద్దని ఆ రోజు స్టాండ్ తీసుకుంది అన్ఫెషన్లో చూపించిన వీడియోకి. దాంతోపాటుగా క్యాప్టెన్గా చీటింగ్ చేసి అయ్యారనేటట్టుగా పోర్ట్రే చేసి చూపిస్తే దాన్ని అతను కంపు చేయాలి, గబ్బు చేయాలన్న ఉద్దేశం ఏమీ లేకుండా తనూజ డీసెన్సీగా బిహేవ్ చేసిన విధానం గుడ్. దాంతోపాటుగా ఒక టాప్ కంటెస్టెంట్ మళ్ళా కళ్యాణ్ అనే పర్సన్ని వెనకేసుకొని రావడం, తనతోనే ఉండడం, తనకి హెల్ప్గా ఉండడం, తన క్యాప్టెన్గా అవ్వడానికి చేయడం, తన వెనక స్ట్రాటజీలు మేబీ ఉండొచ్చు. బట్ స్టిల్ మనకు ప్రూఫ్లు లేవు. ఆటోమేటిక్గా టికెట్ ఫినాలే గెలిచే దాంట్లో కావచ్చు. ఎవ్రీ ప్లేస్లో జెన్యూన్ ప్యూర్ బాండింగ్ ఎప్పటికీ కంటిన్యూ చేస్తూ ఉండడం ఈవిడ గొప్పతనం. అండ్ ఇందాక కళ్యాణ్ గురించి చెప్పడం మర్చిపోయా. కళ్యాణ్ కూడా అసలైన గొప్పతనం ఏంటంటే తనూజ గారు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారని తెలిసిన ఒక్క సిచ్యువేషన్లో ఎప్పుడూ ట్రై చేసినట్టుగా అనిపించింది. కానీ తర్వాత ఎప్పుడు కూడా నేను చెప్పే ఓవర్ స్ట్రాటజీలు కళ్యాణ్కి తెలియదని, అదే కళ్యాణ్ ఓవర్ స్ట్రాటజీలు ప్రతి ఒక్కటైతే తనూజలో తప్పులు బట్టి లాగి తనూజని దాటి వెళ్ళాలని అనుకుంటాడు. తను నార్మల్గా ఏదొస్తుందో ఆడుకుంటూ వెళ్తున్నాడు. సేమ్ తనూజ గారు కూడా ఇక్కడ ఆవిడ నెంబర్ 1లో ఉన్నారని తెలిసినా
స్టిల్ ఆవిడని పక్కన పెట్టుకొని తిరిగి ఏదో చేయాలని అనుకోరు. నార్మల్గా ఆడుకుంటే వెళ్దాం, బాండింగ్లు వద్దు అనుకుంటారు. కానీ బట్ స్టిల్ ఇప్పటికీ కళ్యాణ్తో ఉంటున్న విధానం కానీ, కళ్యాణ్ డిఫెండ్ చేస్తున్న విధానం కానీ, కళ్యాణ్కి సపోర్ట్గా నిలబడుతున్న విధానం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ నామినేషన్స్లో కావచ్చు, కామెడీలో కావచ్చు, ఇమానుయల్తో జోడీలో కావచ్చు, కళ్యాణ్తో ర్యాపోలో కావచ్చు, భరణి గారితో బాండింగ్ విషయంలో కావచ్చు, అది నెగిటివ్ పాజిటివ్ ఉండొచ్చు. బట్ సీజన్ మొత్తం ఫస్ట్ వీక్ నుంచి 10th వీక్ దాకా ఓటింగ్ మొత్తంలో ఎక్కడ చూసినా నెంబర్ 1 పొజిషన్లో తనూజ గారు ఉన్నారంటే అంత కంటెంట్, అంత స్టఫ్, అంత ఫుటేజ్ ఆవిడ నుంచి వచ్చింది. అంత ఇచ్చింది ఆవిడ సీజన్కి. మొత్తం ఆవిడ చుట్టూ తిరిగింది. ఇప్పటికీ ఆదివారం ఎపిసోడ్ కావచ్చు, శనివారం ఎపిసోడ్ కావచ్చు, ఆవిడని తిట్టిన, ఆవిడని పొగిడిన, నామినేషన్స్లో ఇప్పుడు ఈ సీజన్ మొత్తం అందరూ సేఫ్ గేమర్స్, ఎవడు నోరు తెరవడానికి లేదు. ఎందుకు లేదు మనకని, ఎందుకంటే కామనర్స్ బయట ఏమవుతుందని భయం ఉంటుంది. వచ్చిన సెలబ్రిటీస్ కూడా మనకెందుకు లేనేసి అందరూ హైలెంట్గా ఉంటే ప్రతి సిచ్యువేషన్లో ఏదో ఒక వైరల్ పాయింట్, ఏదో ఒక సీరియస్ మోడ్లోకి తీసుకువచ్చిన ఏకైక కంటెస్టెంట్ ఒక్క టైంలో నామినేషన్ 2 వారాలు నా స్టాప్ సప్పగా జరుగుతున్నప్పుడు ఆవిడ నోరు తెరిచి గై నరిచింది. కొంచెం ఇంట్రెస్ట్గా మాస్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి, ఆ తప్పు ఉండొచ్చు, రైట్ ఉండొచ్చు కొన్ని సందర్భంలో. ఇవన్నీ రావడం వల్ల ఆవిడ దగ్గర ఫుటేజ్ వచ్చి ఆవిడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వబట్టే ఆవిడ ఈరోజు టాప్లోకి వచ్చారు. కళ్యాణ్ వీళ్ళిద్దరు టాప్లోకి వచ్చడానికి రీజన్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ బీయింగ్ తనుజ ఈజ్ వెరీ డిఫికల్ట్ అని చెప్పేది. ఎందుకంటే ఎప్పుడైనా అందరూ వచ్చి టాప్ అని చెప్పి టార్గెట్ చేస్తే ఆ సిచ్యువేషన్ ఎలా చేయాలో, ఎలా చేసినా ఇది స్ట్రాటజీ అనుకుంటారేమన్న భయం ఉంటుంది. దాంతోపాటుగా దాన్ని 100% స్ట్రాటజీ లాగా బయటికి పోటీ అవ్వకూడదు. 100% ఆవిడ వదిలేశారేంట్రా టార్గెట్ చేస్తున్నా, మరీ ఎముక లేదు అనేటట్టు అనకూడదు. వార్నింగ్లు ఇచ్చేది, కౌంటర్లు ఇస్తుంది. అలాగే వాళ్ళతో గ్రడ్జ్ పెట్టుకుని వాళ్ళకి నామినేషన్ ఇట్లా ఎంత స్ట్రాటజీ ఆడాలో అంత స్ట్రాటజీ వాడారు తనుజ గారు. అది పరిస్థితి ఆవిడది. ఇప్పుడు ఆవిడని గెలిపించాలనుకున్నా మీరు హాట్స్టార్లో ఓట్ వేసుకోవాలి, కానీ యూట్యూబ్లో వాటిలో కాదు. లాస్ట్లో చెప్తాను. తర్వాత డెమాన్ పవన్ అండ్ సంజన గారు. ఓయమ్మ ఏంది మా ఇంత లెంత్ అయింది, 40 నిమిషాలు, ఇంకొక 20 నిమిషాలు ఉంటుంది. అప్రిషియేషన్స్ కావాలి మామ, వితౌట్ ఎనీ ప్రిపరేషన్ మాట్లాడుతున్న మాటలు. లైక్ చేయండి, ఇప్పుడు కూడా 10 సెకండ్ల గ్యాప్ ఇస్తున్నాను, లైక్ చేయండి ప్లీజ్. ఇంకా చాలా కంటెంట్ ఉంది. నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, ఆయాసం వస్తుంది ఈరోజు, జ్వరం, ఫీవర్, భయంకరమైన ఫీవర్ వచ్చేసింది. లైక్ చేయండి. అండ్ డెమాన్ పవన్ కూడా కామనర్, బట్ కొంత ఇన్ఫ్లుయెన్సర్ కేటగిరీలో ఉంది. 120,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. బట్ స్టిల్ తనని ఎలా ట్రీట్ చేయాలంటే, తను ఏం సినిమాలు చేసి సీరియల్స్ లేదా ట్రయల్స్ చేస్తుండే అప్పట్లో చిన్న షార్ట్ ఫిల్మ్స్ ఏమో చేస్తున్నాడు. స్టిల్ కామనర్గా వచ్చాడు. బట్ తను చాలా మృదు స్వభావం, అంటే ఇన్నోసెంట్ పర్సనాలిటీ. ఆ ఇన్నోసెన్స్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నేను ఇందాక చెప్పినట్టుగానే తన ప్రొఫెషన్ కూడా తీసుకురావాలి, తన స్థాయిని కూడా తీసుకురావాలి. రెంట్ హౌస్లో ఉంటారు. నేను ఈరోజు అందరి గురించి తీసుకొస్తున్నాను, ఎందుకంటే దట్ వీ నీడ్ దట్. అది కావాలి. ఒక కంటెస్టెంట్ అక్కడ లోపల ఎలా బిహేవ్ చేస్తారనేది అక్కడికి వెళ్ళిన సిచ్యువేషన్ బట్టి కాదు, తన బ్యాక్గ్రౌండ్ బట్టి ఉంటుంది. నీకు అంతా బాగుండి తోపు తురుముకొని 100,000 కోట్లు ఉండేవాడు లోపలికి పోతే ఎవడు నేనే ఏ అనే సిస్టమ్ వచ్చిన అరుస్తుడు. వాడు నెగిటివ్ అయినా వాడికి పోయేది ఏమిలే, బొచ్చంతా అయిందంటారా అనుకుంటాడు. కానీ ఒక నార్మల్ పర్సన్ వెళ్ళి డెమాన్ లాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి వాళ్ళ నాన్నగారికి 4 కట్ చేసి క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు, అండ్ వాళ్ళ ఒక రెంట్ హౌస్లో ఉండే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్, ఒక స్మాల్ ఇన్ఫ్లుయెన్సర్, బట్ కామన్ మ్యానే, బట్ చిన్న ఫాలోవర్స్ అయితే ఉన్నారు. అలాంటి పర్సన్ వచ్చినప్పుడు తను ధైర్యంగా ఎవరినంటే వాళ్ళతో గొడవలకి వెళ్ళి పైకి వెళ్ళి రొమ్ములు ఇరుచుకొనేసి బాడీ ఉన్నంత మాత్రం పైన ఎగిరి చేయలేరు. వాళ్ళ నాన్న గుర్తొస్తాడు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గుర్తొస్తుంది. అరే మనం ఉండే స్థాయి ఏంట్రా, మనకెందుకురా పెద్ద పెద్దలతో గొడవలు అనే భయం వస్తుంది. కొన్ని సిచ్యువేషన్ అట్లీస్ట్ 10 వారాల వరకు వస్తుంది మా, నాకు కూడా వచ్చేది. నేను 9-10 వీక్స్ వరకు నేను ఎప్పుడు కూడా ఎవరి మీదకైనా వెళ్ళడానికి చాలా జాగ్రత్తగా సేఫ్గా ఆడడానికి ట్రై చేసేది నిజంగానే. ఎందుకంటే మన స్థాయి ఏంటి, మనం బయటకు వస్తే ఎరుపాపలం అయిపోతే మనం మళ్ళీ బతకాలిగా. అదే సిచ్యువేషన్ డెమాన్ది, కళ్యాణ్ది అండ్ ఇమాన్యుయల్ది, వీళ్ళంటి వాళ్ళది సిచ్యువేషన్స్ ఈజ్ వెరీ టఫ్. అంత ఈజీ కాదు. డెమాన్ పవన్ ఒక రికార్డ్ ఏంటంటే, ఇందాక కళ్యాణ్ రికార్డ్ చెప్పాల, ఒక ప్యూర్ కామన్ మ్యాన్ కళ్యాణ్ రికార్డు. ఇమాన్యుయల్ది కమెడియన్లో టాప్ పొజిషన్కి వెళ్ళడం ఒక రికార్డు. తనూజ గారిది ఒక లేడీ ఫైటర్ వచ్చి ఫస్ట్ టైం ఇన్ తెలుగు బిగ్ బాస్ లేడీ ఫైటర్ ఓటీటీ ప్లాట్ఫామ్లో కాకుండా సీజన్ 1లో టాప్ 2లో ఒక అమ్మాయి, సీజన్ 2లో టాప్ 2లో ఒక అమ్మాయి, సీజన్ 3లో టాప్ 2లో ఒక అమ్మాయి, ఆ తర్వాత టాప్ 2లో ఒక్క అమ్మాయి కూడా లేదు ఎక్సెప్ట్ ఓటీటీ. మెయిన్ స్ట్రీమ్ టీవీలో వచ్చే బిగ్ బాస్లో టాప్ 2లో ఉన్న ఏకైక అమ్మాయి తనూజ ఆఫ్టర్ సీజన్ 3. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రికార్డ్స్. డెమాన్ పవన్ నుంచి మాట్లాడదాం. బాడీ ఉంది, అథ్లెటిక్ బాడీ ఉంది. ఆ బాడీ ఉందని బిల్డప్ లేదు, పొగరు లేదు, గర్వం లేదు. ఆటలు అందరితో ఆడతాడు, ఒకేసారి 2-3 ట్యాకిల్ చేయగల బలం ఉంది. దాంతోపాటుగా గొడ్డు చాకరీ చేసేంత మంచి మనసుంది. ఎవరికి అవసరం వీళ్ళకేంట్రా నేను ఉండి పెట్టేదనే మాట ఒక్కరోజైనా ముఖం మీద చిరునవ్వు లేకుండా ఉండి పెట్టిన దాఖలాలు లేవు డెమాన్ పవన్. ఏ రోజైనా తీసుకో డెమాన్ పవన్ స్వచ్ఛమైన స్మైల్తో రకరకాల వంటకాలు. నిన్న కూడా క్యాబేజీ విత్ ఏదో ఒకటి ఏదో వంటకం చెప్తా ఉన్నాడు సుమనానికి. ఇంటికి పోయి చేయించుకుంటా వాళ్ళ వైఫ్ లాస్య గారితో చేయించుకుంటా అని చెప్తున్నాడు. అంత ప్యూర్
హార్ట్తో అందరికీ వండి పెట్టాడు, టాస్క్లన్నీ ఆడాడు. రీతుతో బాండింగ్ విషయంలో 100 మంది వచ్చి 100 మాటలు చెప్పినా తనకు నెగిటివ్ అవుతుంది, నేను కామన్ మ్యాన్ కదా, మనకు బ్యాక్గ్రౌండ్ లేదు, రీతుకి ఏం పోయేదేం లేదు, మనకు మన బొక్కబడద్దు అనేసి అనుకున్నా, ఎంతమంది వచ్చి చెప్పినా దాని నుంచి విడిపోయి, ఆ బాండింగ్ నుంచి విడిపోయి ఏదో చేయాలన్న ఉద్దేశంలో కానీ ఎక్కడ ఎప్పుడు ట్రై చేయలేదు. దట్స్ ప్యూర్ బాండింగ్ లాగా దాన్ని అలాగే కంటిన్యూ చేశాడు, ఆట కోసం అన్నట్టుగా చేయలేదు. దాంతోపాటుగా డెమాన్ పవన్ ఈ మధ్యకాలంలో ఎంటర్టైన్మెంట్ యాంగిల్ తీసుకొచ్చాడు. తనుజతో బాగున్నాడు, కళ్యాణ్తో బాగున్నాడు, ఇమాన్యుయల్తో బాగున్నాడు. కొన్ని సిచ్యువేషన్లో తన ఎమోషనల్ ఏంటి, రీతు చౌదరి నామినేట్ చేసి వెంటనే ఏడ్చిన బాధ, అంటే అతను ఎమోషనల్లీ అట్లా ఉన్నాడు, అంత ఎమోషనల్ పర్సనాలిటీ. ఇమాన్యుయల్ని నామినేట్ చేస్తే, ఇమాన్యుయల్ని తీసేస్తే అతనే ఏడ్చాడు, అంత ఎమోషనల్ పర్సన్. ఎవరి మీద తుష్కారంగా బిగ్ బాస్ సీజన్ 9లో ఇంతవరకు ఒక్క మాట కూడా, ఒకరిని బాధ పెట్టే మాట, లౌడ్ వాయిస్ రాని ఏకైక కంటెస్టెంట్ ఎవడైనా ఉన్నాడు అంటే దట్ ఈజ్ ప్యూర్ హార్టెడ్ డెమాన్ పవన్. ఒక్కడిని ఒక్క మాట అనలేకపోయాడు. తూ అంటే ఒక్క మాట ఒకరిని బాధ పెట్టలేక అనలేక చాలాసార్లు చెప్పాడు, నేను ఏమన్నా అంటే అవతల బాధపడతారని నేను అనలేనాడు. దట్స్ హీజ్ ప్యూర్ హార్ట్. అండ్ ఆ ప్యూర్ హార్ట్కి కారణం తను వచ్చిన స్థాయి, తను వచ్చిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. దానివల్ల కూడా అడపాదడప మనం నెగిటివ్ అవ్వకూడదురా, మన నాన్నకి ఆరోగ్యం బాగాలేని, మన నాన్నకి నా వల్ల నెగిటివ్ అవ్వకూడదు అన్న ఫీలింగ్ మనసులో ఎప్పుడు తొలిచేస్తూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ పెట్టుకొని ఆ సిచ్యువేషన్ని బయట ట్రాక్ చేసి సింపతికి వాడుకోకుండా ఆడడం, దట్స్ గ్రేట్ ఫ్రమ్ డెమాన్ పవన్. ఏది తీసుకురాలేదు, ఏది బాధపడలేదు. వాళ్ళ నాన్నగారు వచ్చినా కూడా ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసుకున్న పవర్, దట్స్ హీ స్ట్రెంగ్త్. అది సూపర్ క్వాలిటీ ఫర్ ఎనీ కంటెస్టెంట్. డెమాన్ పవన్లో గొప్ప విషయాలు ఇవి. అండ్ టాస్కుల గురించి చెప్పాల్సిన అవసరం, ఏ టాస్క్ వచ్చినా డెమాన్ పవన్తో ఎవడు గెలవలేడరా అనే స్థాయిలో ఆడిండు, అంత బాగా పర్ఫామ్ చేసిండు డెమాన్ పవన్. అండ్ ఇమాన్యుయల్ గురించి చెప్పిందే, ఇమాన్యుయల్ తోపు ఆటగాడు, అది అన్ని చెప్పేశారు. ఇంకా డెమాన్ పవన్ గురించి చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఎంత మంచి బాండింగ్స్ క్రియేట్ చేసుకున్నాడు అందరితో. సంజన గారితో అక్క అంటాడు. ఎవరు అన్నారయ్యా ఇన్ని సీజన్లో వచ్చినాయి అక్క అని ప్యూర్ హార్ట్గా ఎవరిని పిలిచిందిలే. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చాలా ప్యూర్ హార్ట్ అక్క అనడం, అండ్ మీరు గీరు అనేదే, అక్క నువ్వు ఆగక్క, ఏందక్క నువ్వు ఇట్లా ఒక పెద్ద స్టార్తో ఏందక్క నువ్వు అంత ప్రేమ, సొంత అక్కతో మాట్లాడినంతగా అంత ప్యూర్ హార్ట్గా మాట్లాడుతున్నాడు. అన్నీ బాగుందండి డెమాన్ పవన్లో. కలిసి రానిది ఏంటి అంటే తన అగ్రెసివ్ నేచర్ ఎప్పుడు బయట పెట్టలేదు. దాంతోపాటు రీతుతో బాండింగ్ ఏదైతే ఉందో తెలియకుండా ఇనిషియల్ డేస్లో అది వాంటెడ్గా ఎప్పుడు ఉండిపోయి ట్రాకే కదా అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయి తను సైడ్ లైన్లోకి వెళ్ళిపోయాడు. లేకపోతే తను హీఈస్ వెరీ గుడ్ కంటెస్టెంట్. బట్ వాంటెడ్గా ఏదో అగ్రెసివ్ అవ్వాలని సిచ్యువేషన్స్ని ఎన్కాష్ చేసుకుందాం అన్న సిచ్యువేషన్ లేవు. దాంతోపాటుగా తనకి సిచ్యువేషన్ క్రియేట్ అవ్వాలి. కళ్యాణ్కి ఏంటి, ఎవరో ఒకరు అలిగేషన్ లేడు, ఎవరో ఒకరు తప్పు చేయని కాదు తప్పు అని చెప్పడమో ఏదో ఒకటి జరుగుతూ వచ్చింది, కంటిన్యూస్గా జరుగుతూ వచ్చినాయి. బట్ డెమాన్ పవన్కి అది జరగల. దానివల్ల మైనస్ అయింది తప్పించి స్టిల్ హీఈస్ గెటింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఓట్స్. ఆ ఓట్స్ ఎంత పొజిషన్లో ఉన్నాడో లాస్ట్లో చెప్తాను. డెమాన్ పవన్ గెలిపించుకోవాలన్నా ఓటింగ్ పొజిషన్ మార్చి తన డబ్బులు తీసుకునేలాగా, తన ఫైనాన్షియల్ స్టేటస్కి ఉపయోగపడేలాగా మీరు చేయాలనుకుంటే తనకు ఓటు వేసుకోండి హాట్స్టార్లో అండ్ 1 మిస్డ్ కాల్లో. సంజన గారండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కడుపు మంట. సంజన గారు ఈజ్ వెరీ 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 డిఫికల్ట్ కంటెస్టెంట్ ఈ సీజన్ మొత్తం మీద. బీయింగ్ సంజన ఈజ్ వెరీ వెరీ టఫ్. అందరికంటే కూడా 2 పిల్లకాయలను వదిలేసి బాలింత హౌస్లోకి వచ్చి షార్ట్గానే చెప్తాను, ప్యూర్గా చెప్తా, 2 చిన్న పిల్లకాయలను వదిలేసి మొన్నే కనేసి 3 నెలల క్రితం కడుపులో నుంచి బిడ్డను కని ఆ పెయిన్స్ తగ్గకముందే, ఆ పోస్ట్ పార్టం సిమ్టమ్స్ తగ్గకముందే లేత కాళ్ళతో అరికాళ్ళతో చెప్పులు లేకుండా తిరగడం కూడా మంట పడతాయి ఆ టైంలో. అలాంటి కంటెస్టెంట్ ఆ లేత కాళ్ళలో ఏదో ప్రూవ్ చేసుకోవాలి, తన మీద పడ్డ అలిగేషన్స్ ప్రూవ్ చేసుకోవాలి, బయటికి అవన్నీ తొలగిపోవాలి, మనం ఏంటని ప్రూవ్ చేసుకోవాలి, మన స్ట్రెంత్ ఏంటని ప్రూవ్ చేసుకోవాలని హౌస్లో అడుగుపెట్టిన ఆవిడ ఇంత స్ట్రెస్లో, బేబాసమైన స్ట్రెస్ నేను మా వైఫ్ దగ్గర చూస్తున్నా. ఒక బాలింతకుండే స్ట్రెస్ అంతా ఇంత కాదు. ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి, చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, తెలియకుండా మూడ్ స్వింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఆ మూడ్ స్వింగ్స్ నాకు తెలిసినంతవరకు 90%, 90-95% ఆఫ్ టైమ్స్లో సంజన గారు నోరు జారిన ప్రతిసారి దట్ ఈజ్ బికాస్ ఆఫ్ హర్ మూడ్ స్వింగ్స్. అలాంటప్పుడు ఎందుకు వచ్చావయ్యా అనేసి మీరు అనొచ్చు. ఎవరైనా కెరీర్ కోసం వస్తారు, బిడ్డల బాగు కోసం వస్తారు, ఎంతమంది ఎన్ని వదిలేసుకొని రావట్లేదా తప్ప ఆవిడే అలాగే వచ్చారు. ఆ మూడ్ స్వింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ, అండ్ ఫిజికల్గా స్ట్రెంత్ లేకపోయినా ఒక బాలిన దగ్గర అంత స్ట్రెంత్ ఉండదు, ఏటిని మొయ్యలేరు, గట్టిగా పరిగెత్తలేరు, ఆయాసం ఉంటుంది. అవన్నీ దాటుకొని ఎక్కడా నేను ఆడను అది ఇదని గివప్ లేకుండా సాధ్యమైనంత వరకు 100% ఆడారు సంజన గారు. దాంతోపాటుగా బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఒక ఆర్టిస్టు అక్కడ దాకా టాప్ 5 దాకా ఎవరు వెళ్ళలేదు. ఆవిడ వెళ్తారని నేను అనుకోలేదు. బట్ షీ మేడ్ ఇట్ లైక్ ఏ కింగ్ అన్నట్టుగా మేడ్ చేశారు. అది వెళ్ళారు, అంత కష్టపడ్డారు, అంటే అంత ఎఫర్ట్స్ పెట్టారు. జనాలు అది గుర్తించారు. అరే ఆవిడ పిల్లకాయలు వదిలేసి వచ్చారా, ఆ సింపతిని ఎప్పుడైనా వాడింది, అదే సింపతిని వాడి ఉంటే ఇప్పుడు టాప్ 2లో టాప్ 3లో ఉండేది సంజన. ఆ సింపతి వాడలేదు.
ఏ రోజు కూడా నేను బిడ్డను వదిలేసి వచ్చాను 24 గంటల ఆడవాల కావాలంటే దుప్పటి కప్పుకొని ఏడ్చానని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ బయటకు వచ్చి ఆ సింపతి యాంగిల్ కోసం ట్రై చేయాల. సంజన గారిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ సీజన్ మొత్తం మీద ఒక టైంలో మాట్లాడతారు ఆవిడ, నేను ఆ పవర్తో ఈ పవర్తో సేవ్ అవ్వాలని లేదు, జనాలు ఓట్లు ఎంత వరకు ఉంటానో ఆ పవర్ వాడతానని నేను వద్దని చెప్తాను ఇమ్మానుయేల్కి, నేను పవర్ల మీద వాటి మీద ఉన్నాను, ఎవరి ఓట్ల కోసమే ఉన్నానని సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఆ రోజు మాట్లాడిన మాటలు హైలైట్ ఆవిడ. అలా ఆవిడ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఆవిడ ఇచ్చిన స్థానం కావచ్చు, కంటెస్టెంట్స్తో ఆవిడ నోరు జారారు. అందరికీ నెగిటివ్స్ పాజిటివ్స్ ఉన్నాయి, బట్ ఆవిడ నోరు జారింది. కానీ ఆవిడ ఎవరితైనా అగ్రెసివ్గా అయింది, ఇష్టం వచ్చినట్టు అరిచింది, ఏడ్చింది, ఇవన్నీ బికాస్ ఆఫ్ హర్ స్ట్రెస్. ఎందుకంటే నేను అందరికీ న్యూస్ చెప్పాను, బయట ఎవరు ఏ సిచ్యువేషన్ వచ్చామనేది అందరు బ్యాక్గ్రౌండ్స్ గురించి చెప్పాను. ఈవిడ బ్యాక్గ్రౌండ్ కూడా కారణం, 2 పిల్లకాయలు వదిలేసి వచ్చారు చంటి బిడ్డల్ని. ఆ బ్యాక్గ్రౌండ్ వల్ల, ఆ స్ట్రెస్ వల్ల ఈవిడ ఆడే ఆట తీరు మారిపోద్ది. అలాగే ప్రతి ఒక్కరు ఆట తీరు డిపెండ్స్ ఆన్ దేర్ బ్యాక్గ్రౌండ్. ఈవిడ ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్ మేబీ ఉందేమో, బట్ బ్యాక్గ్రౌండ్లో చిన్న పిల్లకాయలు వదిలేసి వచ్చినప్పుడు ఆ స్ట్రెస్తో ఉన్నప్పుడు బిడ్డలు ఏం చేస్తున్నారు, స్ట్రెస్ ఉంటుంది, ఇవన్నీ ఉండి ఆ పెయిన్స్తో ఆ ఆయాసంతో ఆడడం, అందరితో స్పెండ్ చేయడం, బిడ్డలు గుర్తొస్తున్నా కూడా దాన్ని కంట్రోల్ చేసుకొని ఉండడం, దట్ ఈస్ వెరీ టఫ్ డెసిషన్. దాంతోపాటు ఇమ్మానుయేల్తో బాండింగ్ చాలా ప్యూర్ బాండింగ్. మొన్న నేను ఏదో గొడవలు వచ్చినంత మాత్రాన కాదు, ఒక స్టార్, ఒక పెద్ద యాక్టర్, పెద్ద ప్రభాస్ గారితో యాక్ట్ చేసిన యాక్టర్ వచ్చి చిన్న కమెడియన్తో అంత ర్యాపో ఉండడం, నువ్వు అని పిలిపించుకోవడం, అతను ఏమన్నా అన్నా కూడా నా బిడ్డే అనుకున్నట్టుగా ట్రీట్ చేసిన విధానం ఏదైతుందో హ్యాట్స్ ఆఫ్ టు సంజన గారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఆవిడ టాప్ 5కి వెళ్తుందంటే చాలామంది హ్యాపీకి ఫీల్ అయ్యారు. ఎన్ని వందల మెసేజ్లు నాకు, అరే సంజన గారు టాప్ 5కి వెళ్ళారు, హ్యాపీరా, షీ డిజర్వ్స్ దట్. ఎందుకంటే ఎంత కష్టపడి వచ్చారా, ఎంత చేశారా, ఎంత ఆడారా, ఎంత అంటే ఆ బాండింగ్స్ కానీ అన్ని తట్టుకొని ఎంతమంది ఎన్నిసార్లు టార్గెట్ చేశారా, 6-7 సందర్భాలలో హౌస్ మొత్తం టార్గెట్ చేసిన సంజన గారు అవన్నీ తట్టుకొని విత్ దిస్ స్ట్రెస్, విత్ దిస్ పోస్ట్ పార్టమ్ సిమ్టమ్స్, అక్కడ స్ట్రెస్ని, అక్కడ వెన్నుపోటుల్ని, అక్కడ టార్గెట్ని తట్టుకొని అది టార్గెట్ లాగా ప్రతిసారి ఆవిడ టార్గెట్ లాగా చూపించుకోవడానికి కూడా ట్రై చేయకుండా విత్ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్తో ఆవిడ ఆపుకున్నారు చాలాసార్లు. ఎంతమంది తీసుకోకపోయినా 2-3 టాస్క్లో పక్కన పెట్టేసిన హౌస్ అంతా అక్కడెక్కడ కూడా వెళ్ళి ఆడడం, సింపతి క్రియేట్ చేయడం చేయలేదు. దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ సంజన గారు. ఆవిడ పొజిషన్ మార్చాలన్నా, ఆవిడ డబ్బులు తీసుకొని పోయేలాగా మీరు చేయాలన్నా హాట్ స్టార్ ఓటేయండి, ఒక మిస్డ్ కాల్ వేయండి, అది పరిస్థితి. ఇప్పుడు ఓటింగ్లో పొజిషన్స్ టాప్ 1లో ఎవరున్నారు, 1, 2లో అనేది ఈరోజు నైట్ 1:30 గంట ఓటింగ్ వేసుకోండి. యాజ్ ఆఫ్ నో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తనూజ గారే కొంచెం లీడ్లో ఉన్నారు. ఆ 1-2% డిఫరెన్స్ తప్పించి ఎక్కువ లేదు. కళ్యాణ్ కూడా లీడ్లోకి వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. మన యూట్యూబ్ ఛానల్లో అయితే కళ్యాణ్ లీడ్లో ఉన్నాడు, మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో కళ్యాణ్ లీడ్లో ఉన్నాడు, కొన్నిట్లో తనూజ లీడ్లో ఉన్నది. అండ్ అఫీషియల్ అయితే తనూజ గారు 1-2% డిఫరెన్స్తో కళ్యాణ్ కంటే ఎక్కువ ఉంది. బట్ అది మారడం ఎక్కువసేపు పట్టదు. జనాలు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వచ్చు, తనూజకి పెరగచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ కళ్యాణ్కి కనెక్ట్ అవ్వచ్చు, పిఆర్ యాక్టివిటీస్ పెరగచ్చు, ఆ కాలేజీల్లో వీటిలో వీళ్ళు ప్రమోషన్ చేసుకోవచ్చు. ఏది ఎప్పుడైనా జరుగుద్ది. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యూ పీపుల్. మీరు వెళ్ళి హాట్స్టార్లో ఓట్లు వేయాలి, హాట్స్టార్లో మిస్డ్ కాల్స్ ఇవ్వాలి, కానీ యూట్యూబ్ ఛానల్లో వీటిలో వేసి కామెంట్లు పెట్టుకుంటే ఏమీ వర్కౌట్ కాదు. నేను చెప్పాల్సింది చెప్పాను, మీరు చేయాల్సింది చేయండి. ఫస్ట్ పొజిషన్లో తనూజ, సెకండ్ పొజిషన్లో కళ్యాణ్, విత్ 1% 2% డిఫరెన్స్ ఉంది. ఏది ఎలాగైనా అవ్వచ్చు. ఎవ్రీ సింగిల్ డే నేను ఓటింగ్ మొత్తం క్లియర్గా చెప్తా ఉంటాను. థర్డ్ పొజిషన్లో డెమాన్కి, ఇమాన్యుయల్కి టఫ్ ఫైట్ ఉంది. డెమాన్ రావచ్చు థర్డ్ పొజిషన్, 4th పొజిషన్లో ఇమాన్యుయల్ కావచ్చు, 4th పొజిషన్లో డెమాన్ రావచ్చు, ఏదైనా జరగవచ్చు. 5th పొజిషన్లో మాత్రం సంజన గారు ఉండే అవకాశాలు వెరీ వెరీ హై. దట్స్ ఇట్ మా ఓటింగ్ అనాలిసిస్. ఓటింగ్ రిజల్ట్స్ అలా ఉండబోతున్నాయి. అందరూ రికార్డ్ బ్రేకింగ్ అండి ఈ సీజన్లో. డెమాన్ పవన్ ఒక నార్మల్ సాధారణమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్, ఒక అథ్లెట్ బాడీతో వచ్చి అందరితో మంచిగా ఉండి ఒక కామనర్ ఇక్కడ దాకా రావడం అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ని పక్కన పెట్టి ఎక్కడ సింపతికి వాడకుండా ఉండడం, దట్స్ హిస్ రికార్డ్. సంజన గారు ఆ పోస్ట్ పార్టమ్ సిమ్టమ్స్తో వచ్చి ఒక మిడిల్ ఏజ్లో ఉండే ఒక ఆర్టిస్టు టాప్ 5 దాకా రావడం ఫర్ ద ఫస్ట్ టైం. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రికార్డు ఉంది. నేను సరిగ్గా కన్వే చేశానో లేదో తెలియదు, ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల. బాగా మాట్లాడాలని అనిపిస్తే 25,000 30,000 లైక్లు వేసి కింద అప్రిషియేషన్ చేసి ఈ వీడియోని షేర్ చేసి, అది ఇంకా చాలా మాట్లాడాలి కంటెస్టెంట్స్ గురించి. ఒకేసారి మన గంట అంటే కష్టం. రెగ్యులర్గా కొంచెం మాట్లాడుతూ ఉందాం. లవ్ యూ, బాయ్. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్ చేస్తాను చూడండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి. మనం 9,50,000 అవ్వాలి. ఏందో అక్క నువ్వు.